హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఇప్పుడు మనం మాక్ టెస్ట్ 43 క్వాంట్ సొల్యూషన్ డిస్కస్ చేద్దామండి. సో సెషన్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కనుక ఈ ఎగ్జామ్స్ని ఆన్లైన్లో రాయాలనుకుంటే 40 మాక్ టెస్ట్ మీకు 999 రూపీస్కే పర్చేజ్ చేయొచ్చండి ఆన్లైన్లో. మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఆఫ్లైన్లో రాయాలనుకుంటే మీకు ప్రిలిమ్స్ వరకు 299కి అన్లిమిటెడ్ టెస్ట్ అండి. ప్రిలిమ్స్లో మీకు ఎగ్జామ్కి 1 మంత్ ముందు మీకు 1 మంత్ ముందు వరకు దాదాపుగా డైలీ ఎగ్జామ్స్ అండి, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న 2 నెంబర్లకు కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారండి, ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇది మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్లో బెస్ట్ ఎడ్యుకేషన్ అవార్డు వచ్చిందండి మనకి క్లాస్ ప్లస్ నుండి. మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, సిజిఎల్ వీటిలో మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా, ఏ ఎగ్జామ్కి సంబంధించిన మాక్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కూడా మీకు 200 రూపీస్కే మీరు 40 మార్క్స్ రాయొచ్చండి. ఈచ్ ఎగ్జామ్ 200 రూపీస్ ఉంటుంది, 40 మార్క్స్ మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మార్క్స్ రాయాలంటే మీరు ప్లే స్టోర్లో మన యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు అక్కడ పర్చేజ్ చేసి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు, మీ ప్రాక్టీస్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు డిస్కషన్లోకి వెళ్ళిపోదామండి. క్వశ్చన్ నెంబర్ 1 నుండి. 2 years ago, Tanya's grandfather was 4 times as old as Tanya was. 8 years from now, his grandfather will be thrice as old as Tanya will be. Then 6 years ago, what was the ratio of the ages of Tanya and her grandfather? ఓకే అండి. 2 సంవత్సరాల క్రితం ఆమె తాతగారి వయసు తాన్య వయసుకు 4 రెట్లు. ఇప్పటి నుండి 8 సంవత్సరాల తర్వాత తాతగారి వయసు ఆమె వయసుకు 3 రెట్లు అవుతుంది. 6 సంవత్సరాల క్రితం తాన్య మరియు ఆమె తాతగారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? రైట్, తాన్యకి గ్రాండ్ ఫాదర్కి కదండి రేషియో. తాన్య అండ్ తాన్యాస్ గ్రాండ్ ఫాదర్ వీళ్ళకి ఇచ్చినారు. చలో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉందనుకోండి, మీకు ప్రజెంట్ రేషియో తెలుసా? ప్రజెంట్ రేషియో తెలియదు, మీకు ప్రజెంట్ రేషియో తెలియదు. కానీ ఏమన్నారు? 2 years ago తాన్యాస్ గ్రాండ్ ఫాదర్ వాస్ 4 times as old as తాన్యా వాస్. అంటే 2 years ago ఎంత అన్నారండి? 4 times యాజ్ తాన్యా వాస్. అంటే ఈమె కనుక 1 ఉంటే ఈమెకి 4 times అంట, అంటే 1:4 రేషియో ఉందని చెప్పినారు కదా. నెక్స్ట్ ఏమన్నారండి? 8 years ఫ్రమ్ నౌ, అంటే 8 years ఆఫ్టర్. 8 years ఆఫ్టర్ రేషియో ఎంత అన్నారండి? హిస్ గ్రాండ్ ఫాదర్ విల్ బీ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ తాన్యా విల్ బీ. థ్రైస్ అంటే 3 times. ఈమె 1 ఉంటే ఈయన 3 times ఉండాలి, అంటే 1:3 రేషియో ఉండాలా. ఓకే. Then 6 years ago, what was the ratio of the ages of Tanya and her grandfather? ఇక్కడికి 6 years ముందండి, ఇక్కడికి 6 years ముందు, ప్రజెంట్ నుండి 6 years ago వాళ్ళ రేషియోస్కి రేషియో ఎంత అని అడిగినారండి. ఏజెస్కి రేషియో ఎంత అని అడిగినారు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు రేషియోస్తో సింపుల్ చేయొచ్చండి. మీరు ఎక్కడ కూడా వాళ్ళ ఏజెస్ కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇది ప్రజెంట్కి 2 years ముందు, ప్రజెంట్కి 1 year తర్వాత కదండి. అంటే ఈ రెండింటి మధ్యలో ఏజ్ గ్యాప్ ఎంత ఉందండి? ఇక్కడ నుండి ఇక్కడికి 10 years గ్యాప్ ఉందా? ఏజ్ గ్యాప్ ఈ రేషియోకి ఏజ్ గ్యాప్ 10 years కదా. ప్రజెంట్కి 2 years ముందు, ఇది ప్రజెంట్కి 8 years తర్వాత, అంటే మొత్తం 10 years గ్యాప్ ఉందా ఈ రెండు రేషియోల మధ్య? ఇక్కడ గ్యాప్ ఏజ్ పెరిగిందంటే మీకు రేషియో వాల్యూ పెరగాలి కదండి. ఇక్కడ తాన్యాకి కనుక 10 years బ్యాక్ ఏజ్ 1 part ఉంటే ఇప్పుడు కూడా 1 part ఉంది, అలా ఉండద్దు కదా. ఏజ్ అనేది పెరగాలి. ఈయనకి చూడండి 4 parts ఉంటే 3 part అయింది, అలా అవ్వద్దు కదా. మీకు ఏమవ్వాలి? మీ ఏజ్ పెరుగుతుంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ వాల్యూ పెరగాలి కదా. పెరగాలి కాబట్టి ఇప్పుడు మీరు అలా లేవు కాబట్టి అలా చేసుకోవాలంటే ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 1కి 3కి డిఫరెన్స్ 2. ఈ 2తో మీరు దీన్ని మల్టిప్లై చేయాలి, 2 తోటి. ఓకే, ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 4కి 1కి 3 కదా. ఆ 3తో దీన్ని మీరు మల్టిప్లై చేయండి. రైట్, ఇప్పుడు కొత్త రేషియోస్ ఏమొస్తాయి చెప్పండి నాకు. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇది 2 ఉంటే ఇది 8 ఉంది, ఇది 3 ఉంటే ఇది 9 ఉంది. చూడండి 2 నుండి 3కి ఎంత పెరిగింది? 1 పెరిగింది, అంటే 1 పెరిగింది. 8 నుండి 9కి ఎంత పెరిగింది? 1 పెరిగింది. సో తాన్యాకి 10 years గ్యాప్లో 1 part పెరిగిందా? ఇక్కడ కూడా సేమ్ పెరగాలి, ఎందుకంటే ఇయర్స్ గ్యాప్ సేమ్ కదండి. ఇక్కడ నుండి ఇక్కడికి 10 years అయితే ఇక్కడ నుండి ఇక్కడ కూడా 10 years గ్యాప్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ పార్ట్స్ కూడా సేమ్ పెరగాలి. అండ్ ఇంతకుముందు ఎంత పార్ట్స్ ఉందో దానికన్నా ఇప్పుడు ఎక్కువ పార్ట్స్ ఉండాలి, ఎందుకంటే మీకు ఏజ్ పెరిగింది కాబట్టి. ఇప్పుడు ఈ 1 part వాల్యూవే మీకు క్వశ్చన్లో ఇచ్చిన 10 years అండి. క్వశ్చన్లో గ్యాప్ ఎంత అన్నారు? 10 years అన్నారు కాబట్టి 1 part వాల్యూవే 10 years. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్లో ఏమడిగినారండి?
6 years ago రేషియో అడిగినారు కదా, అంటే ఈ రేషియోస్ అడిగినారు. ప్రజెంట్కి 6 years ago అనుకోవచ్చు, లేదా 2 yearsకి ఏమనుకోవచ్చు అండి, 4 years ago రేషియో అడగొచ్చా? ప్రజెంట్ నుండి అయితే మీకు 6 years, 2 years ago మీకు రేషియో తెలుసు కదా ఆల్రెడీ. 2 years ago రేషియో ఎంత ఉంది, 2:8 రేషియో ఉంది. ఇప్పుడు మీకు ఈ డేటాతో సంబంధం లేదండి, ఓన్లీ ఇప్పుడు దీంతోనే సంబంధం. మీకు 2 years ago 2:8 రేషియో ఉంది కాబట్టి దానికన్నా 4 years ago రేషియో ఎంత కనుక్కుంటే సరిపోతుంది కదా. ప్రజెంట్కి 6 yearsకి ముందంటే 2 years కన్నా 4 years ముందన్నట్టే కదా. ఓకే, మీకు 1 part వాల్యూ 10 years అయితే, లేదా దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. మీకు 10 years అంటే ఎన్ని పార్ట్స్ అండి, 10 years అంటే 10 years అనేది 1 partకి రిప్రజెంట్ చేస్తుందా? 10 years 1 partకి రిప్రజెంట్ చేస్తే 4 yearsకి ఎంత రిప్రజెంట్ చేస్తుంది? ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 4 years తక్కువ కదండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఏమో 10 years ఎక్కువ. 10 years ఎక్కువ అంటే 1 partని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత తక్కువ? 4 years తక్కువ కదా. 4 years ఎన్ని పార్ట్స్కి రిప్రజెంట్ చేస్తుంది? 4 years అంటే 4/10 అంటే 2/5 పార్ట్ని రిప్రజెంట్ చేస్తుందా? ఇక్కడ నుండి ఇక్కడికి పెరిగిందండి పార్ట్, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తే మీకు ఏం కావాలి? తగ్గాలి కదా. సో ఇక్కడ ఉండే మీ ఆప్షన్ ఏం కావాలి చెప్పండి నాకు. ఇక్కడ మీ ఆప్షను 2 ఉంటే 4 years తగ్గాలి. 4 yearsకి నెంబర్ ఆఫ్ పార్ట్స్లో ఎంత? 2/5. రైట్. 8 ఉంటే ఎంత తగ్గాలి? 2/5 తగ్గాలి. చూడండి, 5 2 10, 10 - 2, 10 - 2 ఎంత? 8, 8/5 అవుతుంది రేషియో ఇది. ఇష్టు 8 40, 40 - 2 ఎంత? 38/5 అవుతుంది. 5 క్యాన్సల్, 2 4 times, 2 19 times. ఎక్కడుందండి మీకు 4:19 ఆప్షన్ బిలో ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 2 అండి. ది బౌలింగ్ యావరేజ్ ఆఫ్ ఎ క్రికెటర్ వాస్ 12.5. హీ ఇంప్రూవ్స్ హిస్ బౌలింగ్ యావరేజ్ బై 0.5 points when he takes 7 wickets for 60 runs in his last match. The number of wickets taken by him after the last match was. ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు 12.5. తదుపరి మ్యాచ్లో అతడు 60 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసిన అతడి బౌలింగ్ సగటు 0.5 పెరిగింది. అయినా అతడు చివరి మ్యాచ్ తర్వాత మొత్తం ఎన్ని వికెట్లు తీసుకున్నాడు? ఇక్కడ చూడండి, బౌలింగ్ సగటు, ఇక్కడ తెలుగులో కరెక్షన్ ఉందండి క్వశ్చన్లో. ఇది బౌలింగ్ సగటు తగ్గింది, మీకు పెరిగింది కాదు. రైట్. ఇప్పుడు మీరు క్రికెట్ కనుక చూసే వాళ్ళకి క్వశ్చన్ కొంచెం అర్థం అవ్వడం ఈజీ అండి. మీకు బ్యాటింగ్ యావరేజ్ ఎప్పుడన్నా పెరిగితే మంచిదండి. ఇప్పుడు మీకు రోహిత్ శర్మకి యావరేజ్ ఎంత ఉంది, టెండూల్కర్కి యావరేజ్ ఎంత ఉంది, విరాట్ కోహ్లీకి యావరేజ్ ఎంత ఉంది. యావరేజ్ ఎక్కువ ఉంటే వాళ్ళు మంచి పర్ఫామ్ చేస్తున్నట్టు. మరి బౌలింగ్ యావరేజ్ అంటే ఏంటండి? ఇప్పుడు బౌలింగ్ యావరేజ్ అంటే, బ్యాటింగ్ యావరేజ్ అంటే మీరు ఒక్కొక్క మ్యాచ్కి యావరేజ్గా ఎంత స్కోర్ చేస్తున్నారన్నట్టే కదా. బౌలింగ్ యావరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఒక్క వికెట్ తీయడానికి ఎన్ని పరుగులు ఇస్తున్నారనేది మీనింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 runs ఇచ్చి 7 wickets తీసినాడు కదా, అంటే యావరేజ్ చెప్పండి ఎంత? 8 point something వస్తుందా? 60/7 చేస్తే 756 point something. అంటే లాస్ట్ మ్యాచ్లో అతను ఎవ్రీ 8 runs ఇచ్చిన తర్వాత ఒక వికెట్ తీసినట్టు దాని మీనింగ్. బౌలింగ్ యావరేజ్ అనేది తగ్గాలండి. ఒక బౌలర్ యొక్క పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి అనుకుంటే, బౌలర్ బెస్ట్ అని చెప్పాలంటే ఏ బౌలర్కి అయితే బౌలింగ్ యావరేజ్ తక్కువ ఉంటుందో ఆ బౌలర్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్టు. బ్యాటింగ్ యావరేజ్ ఏమో పెరగాలి ఎప్పుడు కూడా. బౌలింగ్ యావరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఎన్ని రన్స్ ఇచ్చిన తర్వాత ఒక వికెట్ తీస్తున్నారని దాని మీనింగ్ అండి. బౌలింగ్ యావరేజ్ అంటే ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఎవ్రీ 10, ఫర్ ఎగ్జాంపుల్ 50 runs ఇచ్చి 5 wickets తీసినాడు అనుకోండి, అంటే ప్రతి 10 runsకి ఒక వికెట్ తీసినట్టు కదా. 50/5 చేస్తే 50 runs ఇచ్చి ఒకవేళ 8 wickets తీసినాడు అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 8 wickets ఇస్తే 6 point something వస్తుందా? అంటే ఎవ్రీ 6 runsకి ఒక వికెట్ తీసినట్టు. సో బౌలింగ్ యావరేజ్ అనేది ఎప్పుడుంటే తక్కువ ఉంటే మంచిది, బ్యాటింగ్ యావరేజ్ అనేది ఎక్కువ ఉంటే మంచిది. ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇప్పుడు మీకు. రైట్. బౌలింగ్ యావరేజ్ ఆఫ్ ఎ క్రికెటర్ వాస్ 12.5. ఇనీషియల్గా 12.5 యావరేజ్ ఉందండి బౌలింగ్ యావరేజ్. ఈ క్వశ్చన్ని మనం అలిగేషన్ అప్లై చేసి చేయొచ్చండి. అయితే అతను ఒక మ్యాచ్లో 60 పరుగులకి 7 వికెట్లు తీసినాడు, అంటే యావరేజ్ ఎంత లాస్ట్ మ్యాచ్లో? 60/7. ఇంతకుముందు యావరేజ్ ఏమో 12.5 ఉంది, ఈ లాస్ట్ మ్యాచ్లో 60/7 ఉంది యావరేజ్. ఈ రెండింటిని కలిపితే ఓవరాల్ యావరేజ్ ఏమైందంటే 0.5 తగ్గింది. హీ ఇంప్రూవ్స్ హిజ్ బౌలింగ్ యావరేజ్ బై 0.5 points. అంటే ఇంప్రూవ్స్ అంటే బౌలింగ్ యావరేజ్ తగ్గినట్టు అండి. ఇంప్రూవ్స్ అంటే బౌలింగ్ యావరేజ్ 12.5 ఉన్నది 13 అయినట్టు కాదు. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యింది అంటే
బ్యాటింగ్లో అయితే యావరేజ్ పెరగాలి, బౌలింగ్కి వచ్చేసరికి యావరేజ్ తగ్గాలి. నేను ఇంతకుముందు చెప్పింది అర్థమైంది కదా నీకు. సో బౌలింగ్ యావరేజ్ 12 అయింది అన్నట్టు. ఇంతకుముందు 12.5 ఉంటే 5 ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అయింది మీనింగ్ ఏంటంటే తగ్గడం అండి. సో 12 అయింది, రైట్. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే 12 అలిగేషన్ అప్లై చేస్తే మీరు 12.5 నుండి 12 మైనస్ చేస్తే ఆఫా, ఓకే. 12 నుండి 60/7 మైనస్ చేయండి. మీరు డైరెక్ట్గా చేయండి. 12 గొల్ల 84, 84 మైనస్ 60 అంటే 24, 24/7, 24/7. ఇప్పుడు రేషియో తీసుకోండి, 48:7. ఇది ఇక్కడ మీకు ఎప్పుడు కూడా అలిగేషన్లో మీరు ఇక్కడ యావరేజ్ రాసుకుంటారు. ఇది మీకు ఒక్క నిమిషం అండి, ఇక్కడ మీకు మిక్స్చర్ యావరేజ్ అండి. ఇక్కడ మీరు ఏం మిక్స్ చేస్తున్నారు చెప్పండి. అలిగేషన్ అంటే మీకు మిక్స్ చేయడమే కదండి. ఇంతకుముందు ఎన్నో కొన్ని మ్యాచ్లో ఉన్న యావరేజ్ని, లాస్ట్ మ్యాచ్ యావరేజ్ని మిక్స్ చేస్తే వచ్చిన కొత్త యావరేజ్, ఇది న్యూ యావరేజ్. మీరు యావరేజ్కి అలిగేషన్ అప్లై చేస్తే ఇక్కడ వచ్చే రేషియో మీకు నంబర్ ఆఫ్ వికెట్స్కి రేషియో వస్తుందండి. నంబర్ ఆఫ్ వికెట్స్ అంటే ఇంతకుముందు మ్యాచ్ వరకు కనుక అతను 48 వికెట్స్ తీస్తే లాస్ట్ మ్యాచ్లో అతను 7 వికెట్స్ తీయాలని మీనింగ్ అండి. లాస్ట్ మ్యాచ్లో కనుక 7 వికెట్స్ తీస్తే అంతకుముందు మ్యాచ్లో 48 వికెట్ తీసినట్టు. సో లాస్ట్ మ్యాచ్లో అతను ఎన్ని వికెట్స్ తీసినాడండి? 7 వికెట్స్ తీసినాడంటే 7 పార్ట్స్ వాల్యూ 7 అయితే అయినా అతడు చివరి మ్యాచ్ తర్వాత మొత్తం ఎన్ని వికెట్లు తీశాడు? చివరి మ్యాచ్ తర్వాత ఇంతకుముందు 48 ప్లస్ ఇప్పుడు 7 అంటే 55 వికెట్లు కదా. సో 55 వాల్యూ ఏమవ్వాలి? 55 అవ్వాలి. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ బి. Question number 3. A library has an average of 510 visitors on Sunday and 270 on other days. What is the average number of visitors per day in a month of 30 days beginning with Saturday? ఒక లైబ్రరీకి ఆదివారం నాడు సగటున 510, మిగతా రోజుల్లో 270 మంది సందర్శిస్తారు. శనివారంతో మొదలయ్యి 30 రోజులు కలిగిన ఒక నెలలో సగటు సందర్శకుల సంఖ్య ఎంత? యావరేజ్ కనుక్కోమన్నారండి. మీకు ఒక మంత్ సాటర్డేతో స్టార్ట్ అయింది అనుకోండి, దేంతో ఎండ్ అవుతుందండి? ఫ్రైడేతో ఎండ్ అవుతుందా? శనివారంతో స్టార్ట్ అయితే ఫ్రైడేతో ఎండ్ అవుతుంది. ఇలాంటివి మీకు 4 వీక్స్ ఉంటాయి, అంతేనా? 4 వీక్స్ ఉంటే 28 డేస్ అయిపోయినట్టు, 7 4 28. మిగిలిన 2 డేస్ మళ్ళీ సాటర్డే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సండే స్టార్ట్ అవుతుంది, అంతేనా? ఇప్పుడు చూడండి, ఈ మంత్ మొత్తంలో మీకు ఎన్ని సండేస్ వస్తాయి చెప్పండి. ఈ 4 వారాలలో 4 సండేస్ వస్తాయి, ఈ 2 రోజుల్లో ఒక సండే వస్తుంది. మీకు మొత్తం సండేస్ ఎన్ని వచ్చినాయి? 5 సండేస్, అంతేనా? 5 సండేస్. మిగిలిన 25 డేస్ ఇంకా రిమైనింగ్ డేస్ అనుకోండి, అంటే సండే కాకుండా రిమైనింగ్ డేస్. ఓకే, ఇప్పుడు యావరేజ్ కావాలి మీకు. సండే రోజు విజిటర్స్ ఎంత అండి? 510 కదా. ఈ 5 డేస్ ఏమో యావరేజ్ 510, మిగిలిన 25 డేస్ యావరేజ్ ఎంత? 270. ఇప్పుడు 30 డేస్కి యావరేజ్ ఎంత అని అడిగినారు. సింపుల్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఈ 5 డేస్కి కూడా 270 ఉంటే టోటల్ యావరేజ్ ఇక్కడ 270 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 270 ఉంటే టోటల్ యావరేజ్ 270 అయ్యేది. కానీ 270 కన్నా ఎంత ఎక్కువ ఉందండి? ఇక్కడ 300 అవ్వాలంటే 30 ఎక్కువ ఉంది, మన 210 అంటే 240 ఎక్కువ ఉంది. 240 ఎక్కువ ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా 270 ఉంటే మీకు యావరేజ్ 270 అయ్యేదండి. ఓకే, కానీ ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 240 ఎక్కువ ఉంది 5 మెంబర్స్ దగ్గర, అంటే 240 × 5 ఎక్కువ ఉందా? ఈ 240 × 5 ఏం చేయాలండి? 30 మందిలో పనిచేసేయాలి. మీకు యావరేజ్ కాన్సెప్ట్ కనుక తెలిస్తే ఇది మనం ఎలా రాసుకుంటాం మీకు ఈజీగా అర్థమవుతుందండి. యావరేజ్ అంటే అందరి దగ్గర సమానంగా ఉండడం. ఇప్పుడు ఈ 25 మెంబర్స్ దగ్గర 270 ఉంది, ఈ 5 మెంబర్స్ దగ్గర 510 ఉన్నాయనుకోండి. ఒకవేళ ఈ 5 మెంబర్ దగ్గర కూడా 270 ఉంటే అందరి దగ్గర 270 ఉండేది. సో 270 ఉన్నాయని అనుకోండి, మిగిలిన ఎక్స్ట్రా ఎంత ఉంది? 240 × 5 మెంబర్స్ దగ్గర 240 × 5 మీరు తీసేసుకోండి. ఈ తీసేసుకున్న అమౌంట్ని 30 మందికి పంచండి. పంచితే ఏమవుతుంది చెప్పండి? 0 3 8. సో 8 5 ఎంత? 40. 270కి 40 యాడ్ చేస్తే ఎంత? సో 310. ఇప్పుడు అందరి దగ్గర యావరేజ్ ఎంత ఉండాలండి? 310 ఉండాలి, రైట్. The metallic solid cone is melted and converted into the shape of solid cylinder of equal radius. If the height of the cylinder is 6 meters, the height of the cone is. ఒక లోహపు ఘనశంకువును కరిగించి అదే వ్యాసార్థం గల ఒక ఘన స్తూపం ఆకారంగా మార్చారు. ఆ స్తూపం ఎత్తు 6 మీటర్లు అయితే శంకువు ఎత్తు మీటర్లలో.
సింపుల్ క్వశ్చన్ కదండి. దేన్ని మెల్ట్ చేస్తున్నారంటే కోన్ని. కోన్ వాల్యూమ్ ఎంత? 1/3 పై r²h. దీన్ని మెల్ట్ చేసి సేమ్ రేడియస్ ఉన్న సిలిండర్ని ఫామ్ చేస్తున్నారంట. సిలిండర్ వాల్యూమ్ ఎంత? పై r². దీని రేడియస్ ఏమన్నారు కాబట్టి పై r². ఇప్పుడు కొత్త దాన్ని హైట్ ఎంత అన్నారండి? సిలిండర్ హైట్ 6 అన్నారు. ఓకే, r² క్యాన్సల్, పై క్యాన్సల్, h ఈక్వల్ ఎంత అండి? 3 ఇటు వస్తే 18. అంటే కోన్ యొక్క హైట్ ఎంత? 18 మీటర్స్. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 5. The mean of 50 numbers is 30. Later it was discovered that 2 entries were wrongly entered as 91 and 43 instead of 87 and 21. Find the correct mean. 50 సంఖ్యల అంకమధ్యమం 30. ఆ సగటు చేయనప్పుడు 87 మరియు 21కి బదులుగా 91 మరియు 43 తీసుకోవడం జరిగింది. సరి అయిన సగటు ఎంత? మీరు యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మీరు ఏం తీసుకోవాలంటే ఒక 2 నెంబర్స్ని మీరు రాంగ్ తీసుకున్నారంట. అంటే 87 తీసుకోవాలి, 21 తీసుకోవాలి. కానీ మీరు ఎంత తీసుకున్నారు? 91 తీసుకున్నారు, 43 తీసుకున్నారు. ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మీకు యావరేజ్ ఎక్కువ వస్తుంది కదండి. అంటే ఇప్పుడు ఎక్కువ నెంబర్ ఇప్పుడు తీసుకోవాల్సిన నెంబర్ల కన్నా మీరు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మీకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ యావరేజ్ మీ ఆన్సర్ కన్నా తక్కువ ఉంటుంది కదా. మీకు వచ్చిన యావరేజ్ ఎంత? ద మీన్ ఆఫ్ 50 నెంబర్స్ ఇస్ 30 అన్నారు కదా. మీరు 91, 43 తీసుకుంటే మీకు యావరేజ్ 30 వచ్చిందండి. ఒకవేళ మీరు యావరేజ్ కరెక్ట్గా తీసుకుంటే మీ ఆన్సర్ 30 కన్నా తక్కువ రావాలి. ఎందుకంటే మీరు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి. మీరు మీ వాల్యూస్ ఎక్కువ తీసుకుంటే యావరేజ్ పెరిగిపోతుంది కదా, తక్కువ తీసుకుంటే యావరేజ్ తగ్గుతుంది కదా. సో మీ ఆన్సర్ ఏమవ్వాలండి? 30 కన్నా తక్కువ అవ్వాలి. ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ. 30 కన్నా ఎక్కువ, 30 కన్నా ఎక్కువ, 30 కన్నా ఎక్కువ. రైట్. ఇటువంటి కొన్ని అబ్జర్వ్ చేయాలండి మీరు. ఎక్కడెక్కడ మీరు ఆప్షన్స్తో చేయగలుగుతారో ప్రాక్టీస్లో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు చూడండి, 81 ఉన్నదాన్ని 91 తీసుకున్నారంటే ఎంత ఎక్కువ తీసుకున్నారు? ఒక 4 ఎక్కువ తీసుకున్నారు. 21 ఉన్నది 43 తీసుకున్నారంటే ఎంత తీసుకున్నారు? 22 ఎక్కువ తీసుకున్నారు. అంటే ఈ 22 + 4 26 ఎక్కువ తీసుకున్నారు కదండి. ఇప్పుడు 26 ఏం చేయాలి? తీసేసుకోవాలి కదా. 26 మార్క్స్ ఎక్కువ తీసుకున్నారు, 26 వాల్యూ ఎక్కువ తీసుకున్నారు. ఈ 26 తీసేసుకోవాలి. ఎంతమంది దగ్గర నుండి? 50 మెంబర్స్ నుండి దగ్గర మీరు 26 తీసేసుకుంటే 26/50 చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ నేను మీకు ఒక క్యాలిక్యులేషన్ ట్రిక్ చెప్తా చూడండి. ఏదైనా నెంబర్ని కనుక మీరు 50తో డివైడ్ చేయాలనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 26 ఉంది. 26ని 50తో డివైడ్ చేస్తే నేను 0.52 అని డైరెక్ట్గా రాసుకుంటాను. ఇంకొక నెంబర్ చెప్పండి. 144/50 అని ఉందనుకోండి, 2.88 అని రాస్తాను నేను. మీరు ఏదైనా ఒక వాల్యూ చెప్పండి నాకు. 92/50 అన్నారనుకోండి, 1.84 నేను డైరెక్ట్గా రాస్తాను. 92/50 అంటే మీరు ఇంకొక వాల్యూ చెప్పండి. ఏదో ఒక వాల్యూ తీసుకోండి. 73 తీసుకున్నారనుకోండి, 1.46 అని రాస్తాను. 73/50 అంటే. ఇలా ఎందుకు రాయాలంటే, ఇప్పుడు మీరు 26/50 చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఈ ఉన్న వాల్యూని డబల్ చేయండి. న్యూమరేటర్ వాల్యూని డబల్ చేసి 2 పాయింట్స్ ముందు 0 పెట్టుకోండి. 144కి డబల్ చేయండి. బై 50 చేయాలంటే దీన్ని డబల్ చేయండి. అంటే 288 వస్తుందా? డబల్ చేసి 2 పాయింట్స్ ముందు 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకోండి. 92కి డబల్ ఎంత అండి? 184 కదా. 184 కాబట్టి 2 దీనికి ముందు డెసిమల్ పెట్టుకోండి. 73కి డబల్ ఎంత? 146. సో ముందు డబల్. ఎందుకంటే మీకు 26/50ని దెన్ ఇక్కడ ఇంటూ 2 ఇక్కడ ఇంటూ 2 చేయొచ్చా? చేస్తే 26 ఎంత అవుతుంది? 52 అవుతుంది. బై 100 అవుతుంది. బై 100 అంటే 2 పాయింట్స్ ముందు డెసిమల్ అన్నట్టే కదా. ఇలాంటివి కొంచెం మీకు క్యాలిక్యులేషన్ రావాలి. ఎందుకంటే మళ్ళీ మీరు 5తో క్యాన్సిల్ చేస్తే 5 2 టైమ్స్ 40 క్యారీ 5 8 40 ఇటువంటివి చేయొద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు 144/50 చేయమంటే మీరు నాకు తెలిసి మోస్ట్లీ ఏం చేస్తారు? మీరు 5 2 10 4 క్యారీ వస్తుంది, 540 4 క్యారీ వస్తుంది. ఇంత చేస్తే మీకు టైం ఎంత వేస్ట్ అవుతుందండి? అట్లీస్ట్ ఒక 5-6 సెకండ్ల. ఇటువంటి 5-6 సెకండ్లే కలిపి మీకు లాస్ట్లో ఒక 10 నిమిషాలు వేస్ట్ అవుతాయండి. ప్రతి క్వశ్చన్ కనుక మీరు 7-8 సెకండ్స్ ఎక్కువ పెట్టినా మీకు లాస్ట్ వచ్చేసరికి 10-15 మినిట్స్ వేస్ట్ అయిపోతుంది. 10-15 మినిట్స్లో మీరు 6-7 క్వశ్చన్స్ చేయొచ్చు. 6-7 క్వశ్చన్స్ అంటే మీకు ఎన్ని మార్క్స్ చూడండి. జిఎస్లో అయితే 10 మినిట్స్లో మీరు 10 to 15 క్వశ్చన్ చేయొచ్చు. మీరు 10 మినిట్స్ కనుక మీరు అర్థమెటిక్లో సేవ్ చేసుకోగలిగితే. రైట్.
లేదా రీజనింగ్. ఇప్పుడు మీకు మెయిన్స్లో రీజనింగ్ ఉంటుంది కాబట్టి రీజనింగ్లో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేస్తే రీజనింగ్లో యూజ్ అవుతుంది మీకు. 26/50 అంటే ఇప్పుడు మనకి యావరేజ్ ఎంత ఉంది? 0.52. అంటే 30 కాదు మీ యావరేజ్. 30 నుండి మీరు ఒక 0.52 మైనస్ చేయాలి. 0.52 మైనస్ చేస్తే ఎంత? 29.48 మీకు రైట్ ఆన్సర్. ఆప్షన్ సిలో ఉందా? అదండి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 8 centimeters, 5 identical circles are placed as shown in the figure. Then the radius of each of the circle is. 8 సెంటీమీటర్ల భుజంగాల ఒక చతురస్రంలో దిగువ పటంలో చూపిన విధంగా 5 సర్వసమాన వృత్తాలను ఉంచారు. అప్పుడు ఒక్కో వృత్తం యొక్క వ్యాసార్థం కనుక్కోండి. ఇది లాస్ట్ ఇయర్ మీకు ఏపీ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ అండి. లాస్ట్ ఇయర్ ఏపీ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్. మీకు లాస్ట్ ఇయర్ నుండి ఏపీ మెయిన్స్ కానివ్వండి, తెలంగాణ మెయిన్స్ కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్కి పేపర్ అయితే టఫ్ అయింది. చాలా లెవెల్లో పేపర్ టఫ్ అయింది. అండ్ ఈ ఇయర్ నుండి మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు చేసినంత వరకు చేసి మిగతావన్నీ ఏనో మిగతావన్నీ బీనో పెట్టేద్దాం అనుకున్నారనుకోండి, మీకు వచ్చిన మార్కుల కంటే కూడా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సరే, అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీకు మెయిన్స్లో అయితే ఎస్ఐ మెయిన్స్లో 25% నెగిటివ్ మార్కింగ్ ఉంది, అంటే 1/4. మీరు తెలియకుండా కూడా ఒక మార్క్ పెట్టి అది మీకు రాంగ్ అయిందనుకోండి, మీకు ఎలాగో 0 వస్తుంది ఆ క్వశ్చన్కి. అది కాకుండా కూడా మీకు 0.25 మార్క్ కట్ చేస్తారు మళ్ళీ. సో ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టే ఛాయిస్ అయితే లేదు, ఎందుకంటే పేపర్ డిఫికల్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇప్పుడు మీ దీనికి కాన్సెప్ట్ తెలియదండి. ఈ క్వశ్చన్కి మీరు కాన్సెప్ట్ తెలియదు, కానీ మీరు మార్క్ చేయాలి ఎగ్జామ్లో ఏదో ఒకటి. కొంచెం లాజికల్గా థింక్. ఎప్పుడన్నా క్వశ్చన్ డిఫికల్ట్ ఉందనుకోండి, ఆప్షన్స్ ఈజీ ఉంటాయి. క్వశ్చన్స్ డిఫికల్ట్ వచ్చింది అనుకోండి, ఆప్షన్ ఈజీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. రైట్, ఇప్పుడు చూడండి, ఇది ఉందండి. స్క్వేర్కి సైడ్ ఎంత అన్నారండి? 8 centimeters. నేను ఇప్పుడు ఆన్సర్ గెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. చూడండి, ఇది 8 centimeter అయినప్పుడు ఇది మీకు స్క్వేర్కి డయాగనల్ అవుతుందా? ఇది 8 అయితే డయాగనల్ వాల్యూ ఎంత అవ్వాలండి మీకు? ఈ వాల్యూ 8√2 అవ్వాలని మీకు తెలుసా? 1 x అయితే ఇది x√2 ఉండాలి కదా. మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే 1:1:2 రేషియో ఉంటుంది. లేకపోతే మీరు పైథాగరస్ అప్లై చేస్తాననుకోండి, 8² + 8² అండర్ రూట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. 1:1:2 వాల్యూస్ ఉంటాయండి. ఇవి గుర్తుపెట్టుకోండి మీరు. డయాగనల్ ఇది మొత్తం 8√2 కదా. డయాగనల్ 8√2 అంటే 8√2. సరే, ఇప్పుడు దీని రేడియస్ r అనుకున్నారనుకోండి, ఇది r ఇది r అయితే r 2, ఇక్కడ 2 R's అంటే మొత్తం 6 R's ఉంటుందా? ఇక్కడ నుండి మీకు ఇక్కడికి 8√2 కదా, దాన్ని బై 6 చేసినారనుకోండి, మీ ఆన్సర్ దానికన్నా తక్కువ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎందుకంటే ఈ ప్లేస్ని మీరు వదిలేస్తున్నారు కదా, మీకు 8√2 అనేది మొత్తం అండి. దాని కనుక ఇలా మీరు 3 parts చేసుకున్నారనుకోండి, ఇక్కడ నుండి ఒక పార్ట్, ఇక్కడ నుండి ఒక పార్ట్. మీకు కావాల్సింది రేడియస్ కదా, ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఇక్కడ నుండి ఇక్కడి వరకే కావాలి. ఇక్కడ నుండి ఇక్కడి వరకే మీకు ఇప్పుడు మీకు ఈ వాల్యూ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడికి మీరు x అనుకున్నారు అనుకోండి, ఒక x అనే వాల్యూ ఉందనుకోండి. ఈ 8√2 అనేది మీకు ఏమవుతుంది చెప్పండి? 6R ప్లస్ ఇక్కడ ఒక ఈ లెంత్ ఒక x లెంత్ అనుకున్నారనుకోండి, ఈ లెంత్ ఒక x అనుకున్నారనుకోండి, 2x అవుతుంది. అంతేనా? సో 6R = 8√2 మైనస్ 2x, R = 8√2 మైనస్ 2x/6 అవ్వాలి. అంతేనా? అంటే కొన్ని మీకు ఒకవేళ x వాల్యూ కనుక తెలిస్తే ఈ మొత్తం నుండి 8√2 నుండి ఈ x తీసేసి బై 6 చేస్తే ఈ వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, మీ ఆన్సర్ 8√2/6 మైనస్ 1/3 x. అంటే మీ ఆన్సర్ 8√2/6 కన్నా కూడా తక్కువ ఉండాలి కదా మీ ఆన్సర్ అనేది. అలాంటి ఆప్షన్ ఏది ఉందో ఒక్కసారి చెక్ చేయండి మీరు. ఇది నేను మీకు చెప్పేది, మీకు ఆప్షన్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలి ఇది. ఇక్కడ 8√2 ఉందండి. సో ఇది మీ ఆన్సర్ కాదు, ఎందుకంటే మీ ఆన్సర్ 8√2/6 కన్నా తక్కువ ఉండాలి. 8√2/6 అంటే వాల్యూ ఎంత చెప్పండి నాకు? √2 అంటే ఎంత అండి? 1.4 కదా. మీకు √2 అంటే 1.4 కదా. సో 8 × 1.44/6 1.4 అనుకున్నారనుకోండి, ఎంత అవుతుంది చెప్పండి నాకు? 8. 8.4 అంటే ఎంత చెప్పండి నాకు? 8 × 1 అంటే 8, 8.4 అంటే 3.2 కదా, అప్రాక్సిమేట్లీ 3.2. 8 + 3 అంటే 11, 11.2/6 అనుకుంటే మీ ఆన్సర్ 11.2/6 అంటే 12 అంటే మీ ఆన్సర్ <2 రావాలి.
ఇక్కడ చూడండి 8 ఇంటూ √2 కన్నా 2. ఒకవేళ ఈ √2 లేకపోయినా కూడా 8 - 2 6 అవుతుంది. ఇది కూడా మీ ఆన్సర్ కాదు. మీ ఆన్సర్ <2 రావాలి. ఈ వాల్యూ చూడండి ఎంత ఎక్కువ ఉంది. 4 ఇంటూ సంథింగ్ ఉంది. ఈ వాల్యూ మీకు ఏదో ఒకటి వస్తుంది. మీ ఆన్సర్ 2 కన్నా తక్కువ రావాలి, కానీ ఇది 4 కన్నా ఎక్కువ ఉంది. ఇది కూడా మీ ఆన్సర్ కాదు. మిగిలింది ఒకటే ఆప్షన్, సి రైట్ ఆన్సర్. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమవుతుందా మీకు? మీకు ఎప్పుడైనా క్వశ్చన్ టఫ్ ఉందనుకోండి, క్వశ్చన్ టఫ్ ఉంటే ఆప్షన్స్ ఈజీ ఉంటాయి. మీరు ఈ మాత్రం గెస్ చేయగలుగుతారు కదా, ఇది 8 ఉంది, ఇది 8 ఉంది కాబట్టి మీకు ఇది లెంత్, ఈ డయాగనల్ మొత్తం 8√2 అవ్వాలి. సో డయాగనల్ మొత్తమే 8√2 అయినప్పుడు మీ ఆన్సర్ 8√2 కన్నా చాలా తక్కువ ఉండాలి కదంటే. మీకు కావాల్సింది సర్కిల్ యొక్క రేడియస్. ఇది కనుక ఎక్స్, ఇది కనుక ఎక్స్ అనుకున్నారనుకోండి, మీ 8√2 నుండి 2x తీసేసిన తర్వాత /6 చేస్తే మీ ఆన్సర్ వస్తుందని మీకు అర్థం అవ్వాలి. సో మీ ఆన్సర్ ఎంత ఉండాలి? మీకు గెస్ చేసినారు కదా, అప్రాక్సిమేట్లీ 2 కన్నా తక్కువ ఉండాలి. ఎంత అయిందో సంబంధం లేదు, కానీ 2 కన్నా తక్కువ ఉండాలి కదా. ఇది తెలిస్తే మీరు మార్క్ చేస్తారండి. లేదంటే మీరు క్వశ్చన్, ఎందుకంటే ఇది SSC CGL లెవెల్ క్వశ్చన్ అండి ఇది మీకు, రైట్? ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా సాల్వ్ చేద్దాం. చూడండి మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవచ్చు. ఎలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక సర్కిల్, ఓన్లీ ఈ ఒక సర్కిల్ చూసుకుంటే ఈ సర్కిల్కి ఇది ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది, ఈ సైడ్ ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి ఇది ట్యాంజెంట్ అవుతుంది, ఇది ట్యాంజెంట్ అవుతుంది. ఈ లైను సర్కిల్ నుండి ట్యాంజెంట్కి 90 డిగ్రీస్ చేస్తుంది, ఇక్కడ 90 డిగ్రీస్ చేస్తుంది. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మీరు జస్ట్ ఈ ట్రయాంగిల్నే కనుక అబ్జర్వ్ చేసినారనుకోండి, ఈ ట్రయాంగిల్ని, ఇది రేడియస్ ఆర్ అండి, ఇది రేడియస్ ఆర్, ఇది కూడా రేడియస్ ఆర్. ఇక్కడ 90 ఉంది మీకు, ఇక్కడ కూడా 90 ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యేది మీకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుందా? స్క్వేర్ ఫామ్ అవుతుందా? స్క్వేర్లో ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 6 ఉండాలా? 6 ఉండాలి, రైట్. ఇది అర్థమైందా మీకు? ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు ఈ స్క్వేర్లో ఇది R ఉందంటే ఈ పార్ట్ వాల్యూ ఏమవ్వాలండి? √2r అవ్వాలా? ఇప్పుడు ఇది 8 ఉంటే ఇది 8 ఉంటే ఇది 8√2 అయింది. సిమిలర్గా ఇది R√2 అవ్వాలా అంటే √2r అవ్వాలి. ఇక్కడ నుండి ఇక్కడికి √2r. సేమ్ ఇదే కనుక మీరు అప్లై చేస్తే ఈ సర్కిల్లో ఈ సర్కిల్లో మీరు ఇక్కడ అప్లై చేస్తే ఇప్పుడు ఇది కూడా మీకు ఏమవ్వాలి? ఈ వాల్యూ √2r అవ్వాలి, ఈ వాల్యూ కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్ కదండి, ఇది 6 అండ్ ఇది మొత్తం 2r కదా, ఇది 6 ఇది 6, ఇక్కడ నుండి ఇక్కడికి 6 కదా. ఇది మెథడ్ చూడండి. ఇప్పుడు మెథడ్ 2, రైట్. ఇప్పుడు మొత్తం చూడండి ఎన్ని ఆర్స్ ఉన్నాయి? 1 2 3 4 4r ప్లస్ ఇక్కడ √2r, ఇక్కడ √2r అంటే 2√2r ఈక్వల్ టు, ఇప్పుడు ఈ లెంత్ మొత్తాన్ని మనం దేనికి ఈక్వల్ చేయాలి? ఇక్కడ నుండి ఇక్కడికి కదా మీరు చేసింది, ఇది మీకు డయాగనల్కి ఈక్వల్ చేయాలి. 8√2r రైట్. ఓకే సార్, ఇక్కడ r అవసరం లేదు కదా, 8√2. ఓకే, ఇక్కడ కనుక మీరు క్యాన్సల్ ఇక్కడ అవుతుంది చూడండి, 2 4 టైమ్స్, ఇక్కడ 2 క్యాన్సల్, ఇక్కడ 2 టైమ్స్, రైట్. ఆర్ని కనుక కామన్ తీసుకుంటే ఇక్కడ దీంట్లోనే ఒక √2ని కామన్ తీస్తే ఇది √2 అవుతుంది ప్లస్ 1 అవుతుంది, అంతేనా? r√2 ప్లస్ √2 ప్లస్ 1 చూడండి, r√2 ఇంటూ √2 అంటే 2r ప్లస్ √2r ఈక్వల్ టు 4√2. ఈ √2 క్యాన్సిల్ అవుతుంది. r వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 4/√2 ప్లస్ 1. ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేస్తే √2 - 1తో మల్టిప్లై చేస్తే 4 ఇంటూ √2 - 1, కింద √2 - 1 వస్తుంది, అవి రెండు క్యాన్సిల్ అయిపోయి కింద 1 అవుతుంది. సో r వాల్యూ ఎంత వచ్చింది? 4 ఇంటూ √2 - 1 వచ్చిందా? ఇలా చేయాలండి మీరు ఈ క్వశ్చన్ని. క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఏ కాంట్రాక్టర్ అండర్టుక్ టు ఫినిష్ ఎ రోడ్ ఇన్ 60 days and he employs 150 men. After 45 days, he employed 140 more men. The work finished on time. Then find if more men were not employed, then work will be complete how much late. ఒక రోడ్డు పని వేసేందుకు 60 రోజుల్లో పూర్తి చేయడానికి ఒక కాంట్రాక్టర్ ఒప్పుకొని
ఇందుకోసం 150 మంది వ్యక్తులను పనిలోకి తీసుకున్నాను. 45 రోజుల తర్వాత అదనంగా మరో 140 మంది పని వారిని తీసుకోవడం వలన పని అనుకున్న సమయానికి పూర్తయింది. ఒకవేళ అదనంగా వ్యక్తులను తీసుకోకపోతే పని పూర్తి అవ్వడానికి అదనంగా ఎన్ని రోజులు పట్టేది? ఇప్పుడు మీ క్వశ్చన్ కనుక చదివితే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుందండి, బట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఒక కాంట్రాక్టర్ ఏం చేసినాడంటే 60 డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోవాలనుకున్నాడు. 150 మెంబర్స్ని తీసుకున్నాడు. ఓకే, వాళ్ళు 45 డేస్ వరకు చేసుకుంటూ వచ్చినారండి. 45 డేస్ వర్క్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్కి ఏమర్థమైందంటే ఇలాగే వర్క్ చేస్తే వర్క్ టైంలో కాదు, సో ఇంకొంతమందిని ఎక్కువ మందిని తీసుకోవాలని అర్థమైంది పనిలోకి. అప్పుడు అతను ఒక 140 మందిని పనిలోకి ఎక్కువ తీసుకున్నాడు. 140 మందిని ఎక్కువ తీసుకోవడం వల్ల పని అనేది కరెక్ట్ టైంలో అయిపోయింది, 60 రోజుల్లో అయిపోయింది. ఒకవేళ తీసుకోకపోతే పని లేట్ అయ్యేది కదా. ఒకవేళ తీసుకోకపోతే ఎన్ని రోజులు లేట్ అయ్యేదని క్వశ్చన్ అండి. ఇప్పుడు నాకు ఆ ఫస్ట్ 45 డేస్లో ఏం జరిగిందో నాకు వదిలేసేయండి. ఫస్ట్ 45 డేస్లో మీరు ఏం జరిగిందో వదిలేసేయండి. ఆ నెక్స్ట్ 15 డేస్ ఉంది కదా, నెక్స్ట్ 15 డేస్లో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత పని చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడు రోజు కనుక ఒక మనిషి ఒక యూనిట్ వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఒక పర్సను 15 రోజుల్లో, ఈ 15 రోజుల్లో 15 డేస్లో 140 మెంబర్స్. ఇప్పుడు మీకు ఏం జరిగింది, ఇనీషియల్గా మీకు 150 మెంబర్స్ ఉన్నారండి. 60 రోజుల్లో పని కంప్లీట్ అవ్వాలనుకున్నారు. 60 రోజుల్లో 45 రోజుల వరకు పని చేసినారు. ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటే ఇలాగే వర్క్ చేస్తే పని అయితే టైంకి అవ్వదని అర్థమైంది. సో దాని వాళ్ళకి ఏం చేయాలి, ఇప్పుడు వాళ్ళ టైంకి కావాలంటే ఎక్స్ట్రా మందిని తీసుకోవాలి. 140 మందిని తీసుకున్నారు. 140 మందిని తీసుకోవడం వల్ల పని టైంకి అయిపోయింది. తీసుకోకపోతే పని లేట్ అయ్యేది కదా. లేట్ అయితే ఎన్ని రోజులు లేట్ అయ్యేదని క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆ ఫస్ట్ 45 డేస్తో మీకు ఏం సంబంధం లేదండి, వదిలేసేయండి. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన 140 మంది ఉన్నారా, ఈ 140 మంది 15 రోజులు పని చేసినారు కదా. ఈ 15 రోజులు ఎంత పని చేసినారు చెప్పండి. ప్రతి ఒక్క పర్సన్ రోజుకి ఒక్కొక్క యూనిట్ వర్క్ చేస్తున్నాడు అని అనుకుంటే ఈ 140 మంది 15 రోజుల్లో 15 × 140 వర్క్ చేస్తారు కదా, ఇంతే. ఒకవేళ వీళ్ళు రాకపోయి ఉంటే ఈ వర్క్ని వేరే వాళ్ళు చేయాల్సి వచ్చేది, అంటే మిగిలిన 150 మంది చేయాల్సి వచ్చేది. వీళ్ళు చేసిన వర్క్ని మిగిలిన ఇంతకుముందు ఎంతమంది ఉన్నారండి, ఆ 150 మంది అయితే వర్క్ కంటిన్యూ చేస్తారు కదా, 150 చేస్తున్నారు కదా. వీళ్ళు 140 మంది రాకపోతే 140 × 15 వరకు మిగిలిపోయేది కదా వీళ్ళు చేయాల్సిన పని. ఈ మిగిలిన పనిని 150 మెన్ ఎన్ని డేస్లో చేస్తారండి చూడండి ఒకసారి. 15 10లో 10 0లో, అంటే ఈ 140 మంది 15 రోజుల్లో చేసిన పనిని 150 మందికి అయితే 14 రోజులు పట్టేది. అంటే వర్క్ ఇంకొక 14 రోజులు డిలే అయ్యేది. వాళ్ళు అట్లాగే చేసుకుంటూ వచ్చి వీళ్ళు చేసిన పని అంతా మిగిలిపోయేది కదా. ఆ మిగిలిపోయిన పనిని మిగతా 14 రోజుల్లో 150 మంది కంప్లీట్ చేసుకునేవాళ్ళు. సో ఈ 140 మంది రాకపోతే పని అనేది 14 రోజులు లేట్ అయ్యేదండి. అంటే క్వశ్చన్ మీకు కొంచెం లాంగ్వేజ్ డిఫికల్ట్ అనిపిస్తుంది, కానీ ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే మాత్రం ఒకసారి చాలా ఈజీ క్వశ్చన్. చూడండి 2 స్టెప్లనే క్వశ్చన్ అయిపోయిందా లేదా. రైట్, మంచి క్వశ్చన్ అండి మీకు ఇది. Raghu invested rupees X in scheme A for 2 years at rate of 12% per annum at simple interest, while also invested X plus 7,000 in scheme B for 2 years on CI at 10% per annum rate. Find the total sum invested by Raghu if total interest earned by him is 4170. రఘు ఒక X రూపీస్ని ఏ స్కీమ్లో 12% వార్షిక బారు వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టి మరియు X ప్లస్ 7,000ను బి స్కీములో 10% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు పెట్టుబడిగా పెట్టాను. రఘుకు మొత్తం 4,170 లభిస్తే రఘు పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత? రైట్, ఫస్ట్ రఘు ఏమో సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక 2 ఇయర్స్ పెడతాడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్ పెడతాడు. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎంత పెడతాడండి, ఒక X రూపీస్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో X ప్లస్ 7,000 రూపీస్. ఇదే కదా మీకు డేటా. ఇక్కడ 2 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్, 12% దగ్గర పెడతాడు. ఇక్కడ 2 ఇయర్స్కి 10% ఇంట్రెస్ట్ దగ్గర పెడుతున్నాడు కదా. సార్ నాకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చెప్పండి ఒకసారి. ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చెప్పండి. ఈ X రూపీస్ పైన 2 ఇయర్స్కి 12% అంటే ఈ X పైన 24% ఇంట్రెస్ట్ వస్తుందా? అంతే కదా. సంవత్సరానికి 12% అంటే 2 సంవత్సరాలకి 24% రావాలి ఈ X పైన. ఇప్పుడు నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా,
ఈ ఎక్స్ని 7,000 నేను కొంచెం సపరేట్గా అనుకుంటున్నాను. ఎక్స్ ప్లస్ 7,000 ఇచ్చినట్టు కదండి. ఈ ఎక్స్ని ఒక అమౌంట్ అనుకుంటాను, 7,000 ఒక అమౌంట్ అనుకుంటున్నాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 10% 2 ఇయర్స్ కంటే ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏముంటుందండి మీకు? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100, ఇంతేనా? సో ఎక్స్ వాల్యూ 10%, వై వాల్యూ 10%, ఎందుకంటే 2 ఇయర్స్కి కూడా 10% కాబట్టి 10 ప్లస్ 10 ఇంటూ 10 అంటే 100/100, ఇది 21 అవుతుందండి. మీకు ఇది గుర్తుండాలండి. 10% కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేస్తే 2 ఇయర్స్కి మీకు ఎఫెక్టివ్ పర్సంటేజ్ 21% వస్తుంది. 10 + 10 ఇంటూ ప్లస్ 10 ఇంటూ 10/100. ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర ఈ ఎక్స్ రూపీస్ పైన అతని 2 ఇయర్స్ తర్వాత ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 21% ఇంట్రెస్ట్ వస్తుందా? ఓకే. మరి ఈ 7,000 పైన 2 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ రావాలి? 21% రావాలా? అంటే 21% అంటే 21 ఇంటూ 1% అంటే దీంట్లో 70 కదా, 70. ఇది అతనికి రావాల్సిన ఇంట్రెస్ట్ 21%, ఇంత. సో ఇప్పుడు అతనికి మొత్తం ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందండి? ఎక్స్ ఇంటూ 24%, ఎక్స్ ఇంటూ 21%, అంటే టోటల్ ఎంత? ఈ ఎక్స్ పైన 24 + 21 అంటే ఎంత? 45%. రాసుకోవచ్చు కదండి. ఇక్కడ ఎక్స్ కనుక కామన్ తీసుకుంటే ఇప్పుడు అతనికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అండి? దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్ ఇది, దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్ ఇది, 3 యాడ్ చేయాలి కదా మీకు. సో ఎక్స్ ప్లస్ 45% ప్లస్ 21 ఇంటూ 70, 0. 21 ఇంటూ 7 అంటే 147. ఇప్పుడు ఇతనికి మొత్తం ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందని చెప్పినారండి క్వశ్చన్లో మీకు? 4,170. సో 45% అంటే ఎక్స్ 100, ఎక్స్ ఇంటూ 45/100 ఈక్వల్ టు 70 నుండి 70 క్యాన్సల్ అయిపోతుంది. 41 నుండి 10 అంటే 31, మీకు 2700 అవుతుందండి. ఇది 2700. సో 9 5 టైమ్స్, 9 300 టైమ్స్, అంతేనా? 5 ఎంత టైమ్స్ అండి? 5 20 టైమ్స్. 20 ఇంటూ 3 అంటే ఎంత? 6. ఎక్స్ వాల్యూ 6,000 వచ్చింది. మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చెప్పండి? 6,000 + 6,000. మీకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2x + 7,000 కదా. 2x + 7,000 మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్. x + 7,000 కదా. సో 12 + 7 ఎంత? 19,000. సో 19,000 అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఏ డీలర్ మార్క్స్ ఆర్టికల్ ఎట్ ఏ ప్రైస్ దట్ గివ్స్ హిమ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30%. 5% of the consignment of goods was lost in a fire in his premises. 25% was spoiled and had to be sold at off the cost price. If the remainder was sold at marked price, what % of profit or loss did the dealer make on the consignment? ఒక డీలర్ తన వస్తువులపై 30% లాభం వచ్చే విధంగా వాటి ధరను ప్రచురించాను. వాటిలో 5% ఒక అగ్ని ప్రమాదంలో పోయాయి. 25% సరుకును ఇతర కారణాల వల్ల సగం ధరకే అమ్మాల్సి వచ్చింది. మిగతా సరుకును ప్రచురణ ధరకే అమ్మితే అతని లాభం లేదా నష్ట శాతం ఎంత? మార్కెట్ ప్రైస్ ఎలా ఉందండి? కాస్ట్ ప్రైస్ కనుక 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 130 ఉంది. అంటే 30% లాభం వచ్చే విధంగా మార్క్ చేసినాడు కదా. ఓకే. అతను 5% ఆఫ్ ద కన్సైన్మెంట్ ఆఫ్ గూడ్స్ వాజ్ లాస్ట్ ఇన్ ఎ ఫైర్ ఇన్ హిస్ ప్రెమిసెస్. అంటే 5% తయారు చేసిన దాంట్లో 5% అయితే అతను అమ్మలేదు. అంటే తయారు చేసిన దాంట్లో 5% అమ్మలేడంటే అది మొత్తం లాసే కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఆర్టికల్స్ తయారు చేసినాడు అనుకోండి. 5% అంటే 5 ఆర్టికల్స్, మొత్తం 100 అనుకుంటే ఆర్టికల్స్, 5% అంటే 5 ఆర్టికల్స్ కదా. 5 ఆర్టికల్స్ పైన అతనికి ఎంత లాస్ వచ్చిందండి? 5 ఆర్టికల్స్ అతను అమ్మలేదండి, మొత్తం 100% లాస్లో ఉన్నాడు అతను. ఇప్పుడు 100% లాస్ కదా అతనికి. లాస్ కాబట్టి నేను మైనస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 25% ఆర్టికల్స్ ఏం జరిగిందండి? అవి కొంచెం స్పాయిల్ అవ్వడం వల్ల హాఫ్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్కి అమ్మినాడు. అంటే తయారు చేసిన దాంట్లో సగంకి అమ్మినాడంటే మిగతా సగం నష్టమే కదా. అంటే మిగతా 50% ఆఫ్ కాస్ట్ ప్రైస్ లాస్ కదా. లాస్ కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎంత అండి? 25 వెళ్ళిపోతే ఎంత? మిగిలిన 70%. ఈ 70% అంటే 70 ఆర్టికల్స్ని 70% అంటే 70 ఆర్టికల్స్ని ఎంత కమ్మినాడు? రిమైండర్ వాజ్ సోల్డ్ ఎట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్కి అమ్మితే ఎంత % ప్రాఫిట్ రావాలి? 30% రావాలా? అంటే మిగతా 70 ఆర్టికల్ మీద 30% లాభం వచ్చింది. ఓవరాల్గా ఎంత వచ్చిందని క్వశ్చన్ అండి. సో దీన్ని మీరు క్యాన్సల్ కూడా చేసుకోవచ్చు కదా క్వాంటిటీని. అంటే 5 1 టైమ్స్, 5 5 టైమ్స్, 5 14 టైమ్స్. అంటే ఒక ఆర్టికల్ మీద అతనికి 100% నష్టం వచ్చింది, అంటే -100 నష్టం వచ్చింది. ఇంకొక ఆర్టికల్ మీద
మైనస్ 250 నష్టము అంతే కదా. 5 మీద 50 నష్టం ఉంటే 250 నష్టం. 14 మీద 30 లాభము. 14 ఇంటూ 30 ఎంత? 14 420. సో ఓవరాల్గా లాభం ఎంత చెప్పండి? 250 350 350 మైనస్ 350 ప్లస్ 420 అంటే ఎంత? 70. ఓవరాల్గా 70 లాభం వచ్చింది. దేనిపైన అండి? మీ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చెప్పండి. 14 ప్లస్ 5 15, 15 ప్లస్ 5 20. 20 పైన 70 లాభం వచ్చింది. సో 70/7/2 అంటే 3.5% ప్రాఫిట్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఇలా చేయాలండి. మీరు కనుక 100 ఆర్టికల్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ అనేది 150 ఇలా తీసుకున్నారనుకోండి, కొంచెం క్యాలిక్యులేట్ అవుతుంది మీకు, రైట్? టైం వేస్ట్ అవుతుంది. మీకు ఎంత పర్సెంట్ మీద ఎంత లాభం ఎంత నష్టం తీసుకుంటే సరిపోతుంది క్వశ్చన్కి. ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇంక్రీజెస్ బై 21%, దెన్ ఇట్స్ ఏరియా గెట్స్ ఇంక్రీజ్డ్ బై. ఈజీ క్వశ్చన్ అండి. మీకు పర్సెంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ స్క్వేర్కి అయితే సేమ్ అలా x ప్లస్ వై ప్లస్ xy/100 ఇదే ఫార్ములా అప్లై చేసి సరిపోతుంది. సో 21 అండ్ 21 ఇంటూ 21 4.41/100 చేస్తే ఇది మీకు 146.41% అవుతుంది. లేదా మీరు సింపుల్గా మీరు x²/100 అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. x²/100 ఒక స్క్వేర్కి కనుక పర్సెంటేజ్ x% పెరిగింది అనుకోండి, దాని ఏరియా ఎంత పెరుగుతుందంటే x²/100% పెరుగుతుంది. x²/100 అంటే 21 స్క్వేర్ ఎంత అండి? 21 స్క్వేర్. సారీ, మీకు x²/100 పెరగదండి, ఇది మీకు డైరెక్ట్ రైట్ ఫార్ములా ఇదే అండి. x ప్లస్ వై ప్లస్ xy/100 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది కాదు మీకు, ఇదండి. అంటే 146.41% అయింది అనుకోండి. ఇంతకుముందు కనుక 100 ఉంటే ఇప్పుడు 146.41% అయినట్టు. లేదా మీరు సింపుల్గా ఇలా తీసుకోవచ్చండి. ఇంతకుముందు స్క్వేర్కి సైడ్ 100 అనుకున్నారనుకోండి, ఇప్పుడు ఎంత అవుతుంది? 121 అవుతుంది. ఇంతకుముందు ఏరియా ఎంత? 100 ఇంటూ 100. ఇప్పుడు ఏరియా ఎంత అవుతుంది? 121 ఇంటూ 121. ఇప్పుడు దీనికన్నా ఈ ఏరియా ఎంత ఎక్కువ ఉందో కనుక్కున్నా మీకు అదే 146.41 వస్తుంది. మీకు 121 స్క్వేర్ వాల్యూ 14641 అండి. ఇది ఇంతకుముందు ఎంత? 10,000. సో డిఫరెన్స్ ఎంత? 4641/10,000 ఇంటూ 100. సో 2 zeros క్యాన్సల్ అయితే ఈ 2 zeros మీకు ఇక్కడ వస్తుంది. సో ఏరియా అనేది 46.41 పెరుగుతుంది. ఇదంతా చేసేదానికన్నా మీకు x ప్లస్ వై ప్లస్ x ఇంటూ y/100. సో 21 ప్లస్ 21 ప్లస్ 4 ఇంటూ 0.41 కదండి. x² అంటే 100. సో 21 ఎంత? 42 ప్లస్ ఇది ఇక్కడ చూడండి, 42 ప్లస్ 4 అంటే 46.41%. ఇలా అయినా మీరు రాసుకోవచ్చు డైరెక్ట్గా. చాలా ఈజీ క్వశ్చన్ మీకు ఇది. బై వాట్ పర్సెంట్ షుడ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ బి ఇంక్రీజ్ సో దట్ ద వాల్యూమ్ ఇంక్రీజెస్ బై 200%? స్పియర్ యొక్క వాల్యూమ్ 200% ఇంక్రీజ్ కావాలంటే రేడియస్ ఎంత పెరగాలండి? వాల్యూమ్ 200% ఇంక్రీజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ 1 ఉందనుకోండి, 200% ఇంక్రీజ్ కావాలంటే 2 ఇంక్రీజ్ అయ్యి 3 అవ్వాలి. వాల్యూమ్ 1 ఉన్నది 3 అయిందంటే 200% ఇంక్రీజ్ అయినట్టు, అంతేనా? ఇది 200% ఇంక్రీజ్ అయిన తర్వాత మీకు వాల్యూమ్ అనేది 1:3 రేషియో ఉందనుకోండి, రేడియస్ అనేది దానికి క్యూబ్ రూట్లో ఉంటుందండి. ఇది క్యూబ్ రూట్ 1 అవుతుంది, ఇది క్యూబ్ రూట్ 3 అవుతుంది. రేడియస్ ఎంత పెరిగింది చెప్పండి? క్యూబ్ రూట్ 3 మైనస్ క్యూబ్ రూట్ 1 అన్న 1 కదా. రేడియస్ అనేది ఇంత పెరగాలి. దేనిపైన? 1 పైన. ఇంతకుముందు రేడియస్ కనుక 1 ఉంటే దీని మైనస్ డిఫరెన్స్ ఇదే కదా, పెరిగింది ఇంత. సో ఇంటూ 100 అంటే పర్సెంటేజ్ వస్తుంది మీకు. క్యూబ్ రూట్ 3 మైనస్ 1 ఇంటూ 100% మీకు రైట్ ఆన్సర్. ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏ. వాల్యూమ్ 1:3 రేషియోలు ఉంటే రేడియస్ దానికి √3 రేషియోలు ఉంటాయండి. ఇవి ఎలా ఎందుకు ఉంటాయంటే మీరు క్లాస్ వింటే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 12 అండి. రైట్. ఏ టీవీ ఈజ్ అవైలబుల్ ఫర్ 5,000 క్యాష్ or 1,000 down payment allowed by 3 equal annual installment with 100/3% per annum simple interest. Find each installment amount. ఇది మీకు ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ని నేను మీకు ఫస్ట్ ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను. ఆ షార్ట్ ట్రిక్ అప్లై అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఈ క్వశ్చన్కి, పర్టికులర్ క్వశ్చన్కి, బట్ మీకు వేరే క్వశ్చన్స్లో మాత్రం యూజ్ అవుతుందండి. ఫస్ట్ మీరు టీవీ కొనడానికి వెళ్తున్నారండి ఒక షాప్కి. షాప్ అతను ఏమన్నాడు? టీవీ కాస్ట్ 5,000. ఇప్పుడు మీరు ఏమన్నారు? నేను ఇప్పుడు 1,000 రూపాయలు ఇప్పుడు డౌన్ పేమెంట్ అంటే ఇన్స్టెంట్గా పే చేయడం అండి. 5,000 అని చెప్తే 1,000 రూపాయలు డౌన్ పేమెంట్ పే చేసినారు.
ఇప్పుడు మీరు షాప్ అతనికి ఇంకెంత బాకీ ఉన్నారు, 4000 ఇవ్వాలి అంతేనా. 5000 టీవీ అయితే మీరు డౌన్ పేమెంట్ 1000 చేసినారు, అంటే డౌన్ పేమెంట్ అంటే ఇన్స్టెంట్గా అప్పుడే ఇచ్చేయడం. మిగిలిన 4000 ఇవ్వాలి. ఇప్పుడు ఈ 4000ని మీరు ఏం చేస్తారంటే 3 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నారు, అంటే సంవత్సరానికి కొంచెం కొంచెం ఈక్వల్గా ఇస్తున్నారు. ఎంత రేట్ పర్సెంట్ దగ్గర, ఇప్పుడు మీరు అప్పు ఉన్నది ఎంత అండి, ప్రిన్సిపల్ 4000, రేట్ పర్సెంట్ ఎంత 100/3%. 100/3% ఫ్రాక్షన్లో రాస్తే 1/3 అని వచ్చా. ఇప్పుడు దీన్ని మీరు టైం పీరియడ్ ఎంత 3 ఇయర్స్కి తీర్చాలి. ఓకే, అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం చివరిన ఎంత కట్టాలని క్వశ్చన్ అండి. నేను మీకు ఒకటే అడుగుతున్నా, చెప్పండి నాకు, మీరు 4 సంవత్సరాల తర్వాత కనుక ఒకటేసారి కడితే, ఇప్పుడు మీకు ప్రిన్సిపల్ 4000 ఉందా, 4000 ఉంది, 4000 పైన 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్, 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చెప్పండి, 4000 ప్రిన్సిపల్ పైన ప్రతి ఇయర్కి 1/3 పార్ట్ కదా, ఆర్ అనేది 1/3 వాల్యూ కదా ప్రిన్సిపల్ 1/3. ఇలా 3 ఇయర్స్కి ఇంటూ 3 చేస్తే 3 క్యాన్సల్ అయిపోయి మీకు మొత్తం ఎంత రావాలండి, 8000 రావాలి. 8000 రావాలంటే మీరు షాప్ అతనికి 8000 ఇవ్వాలి. మీరు 5000 టీవీకి 1000 ఈరోజు కట్టేసి 4000 మీరు అప్పుగా ఉన్నారు కదా. ఒకవేళ ప్రతి సంవత్సరం ఇన్స్టాల్మెంట్ రూపంలో కాకుండా ఒకటేసారి మీరు 3 సంవత్సరాల తర్వాత కట్టితే అతనికి మీరు ఎంత కట్టాలి, 4000 అసలు కట్టాలి, 4000 వడ్డీ కట్టాలి, 8000 కట్టాలి. ఒకవేళ మీరు ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టాలి అని అనుకుంటే ఇప్పుడు 8000/3 చేస్తే ఎంత అవుతుంది, 3 2 6, 2 క్యారీ వస్తుంది కాబట్టి 3 6 18, 2666.66 లాగా వస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టాలనుకుంటే ఇంత కట్టినారనుకోండి, మీరు చాలా ఎక్కువ కట్టినట్టండి. మీకు వచ్చే ఆన్సర్ 266.6 కన్నా ఎక్కువ ఉండాలి. ఒకవేళ మీ ఆప్షన్లలో ఏదైనా ఆన్సర్ దానికన్నా ఎక్కువ ఉంటే మీ ఆన్సర్ అది కాదు. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ కూడా కొంచెం కట్టేస్తుంటారు కదండి. మీరు 8000/3 చేస్తే 266.6 కదా, మీరు దీనికన్నా తక్కువ కట్టాలి. ఎందుకు తక్కువ కట్టాలి సార్ అని మీరు క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు 8000/3 చేసి ఫస్ట్ ఇయర్ 266.6 కడతారు, సెకండ్ ఇయర్ 266.6 కడతారు, థర్డ్ ఇయర్ 266.6 కడతారు, అంతేనా. ఇది మీరు కట్టేస్తారు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ ఆ షాప్ అతనికి ఇచ్చిన దాన్ని ఇతను మళ్ళీ 2 సంవత్సరాలకు వడ్డీకి ఇచ్చుకోవచ్చు కదా, అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు సెకండ్ ఇయర్ ఇచ్చిన అమౌంట్ని మళ్ళీ అతను 1 ఇయర్కి వడ్డీకి ఇచ్చుకోవచ్చు కదా, అతనికి ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అంటే మీరిచ్చే డబ్బులు కాకుండా మీరు ఎలాగో 3 సంవత్సరాల తర్వాత పే చేస్తే అతనికి 8000 పే చేయాలి. మీ నుండి 8000 ఎలాగో అతనికి వచ్చేస్తున్నాయి, అవి కాకుండా ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్లు అతనికి ఎక్స్ట్రా వస్తున్నాయి కదా. ఇదే పని మీరు చేయొచ్చు కదా. మీరు 3 సంవత్సరాల తర్వాత అతనికి 8000 ఇవ్వాలి. ఒకవేళ ఇన్స్టాల్మెంట్ రూపంలో కనుక బై 3 చేస్తే 2660 వస్తుంది కదా. ఈ అమౌంట్ మీరు అతనికి ఇవ్వకుండా మీరు వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చుకోండి. దీన్ని వడ్డీకి ఇస్తే ఫస్ట్ ఇయర్ మీరు ఇది వడ్డీకి ఇవ్వండి, సెకండ్ ఇయర్ ఇది వడ్డీకి ఇవ్వండి, థర్డ్ ఇయర్ ఎండింగ్లో మీరు వేరే వాళ్ళకి వడ్డీకి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఆ పర్సన్కి కట్టాలి కాబట్టి. మీరు ఎవరికి వడ్డీకి ఇస్తారో ఆ పర్సన్ మీకు 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఇస్తాడు కదా. ఈ అమౌంట్ 2 ఇయర్స్కి 1 ఇయర్కి ఇంట్రెస్ట్ పే చేస్తాడు కదా మీకు. థర్డ్ ఇయర్లో ఈ అమౌంట్ తీసేసుకోండి. ఈ అమౌంట్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది. ఈ 3 అమౌంట్లని మీరు ఎవరికి టీవీ కొన్న అతనికి ఇచ్చేసేయండి. ఈ 3 అమౌంట్లు మీ జేబులో మిగిలిపోతాయి కదా, అంతే కదా. అంటే మీరు 266.6 కనుక పే చేస్తే మీకు లాసు, షాప్ అతనికి లాభము. అంటే ఇన్స్టాల్మెంట్లో మీ వాల్యూ ఎట్లుండాలి, మీరు 3 ఇయర్స్ తర్వాత ఎంత పే చేయాలనో దాన్ని మీరు నెంబర్ ఆఫ్ ఇయర్స్తో కనుక డివైడ్ చేసినారనుకోండి, దానికన్నా మీరు ఇన్స్టాల్మెంట్ పే చేసే వాల్యూ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. సో మీ ఆన్సర్ ఎక్కడన్నా దీంట్లో 2666 కన్నా ఎక్కువ ఉంటే అది మీ ఆన్సర్ అయ్యేది కాదు. అర్థమైందా? ఇది ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం చూడండి ఆప్షన్ని. ఇప్పుడు నేను నీకు ఆన్సర్ చెప్తున్నా చూడండి. మీ ఆన్సర్ ఎలా ఉండాలి అంటే, మీ ఆన్సరు <266.6 ఉండాలి మీ ఆన్సర్. ఇప్పుడు మనం ఒరిజినల్గా ఆన్సర్ ఎంత ఉందో కనుక్కుందాం చూడండి. ఇప్పుడు మీరు ఏమన్నారు, 4000 రూపాయలు ఇవ్వాలి షాప్ అతనికి 3 సంవత్సరాలకి ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లంలో కదా. ఒకవేళ ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్ కాకుండా మీరు అతనికి ఇస్తే అతనికి ఎంత ఇవ్వాలండి, 8000 ఇవ్వాలి కదా. ఓకే, ఇన్స్టాల్మెంట్ రూపంలో కాకుండా 3 ఇయర్స్ తర్వాత మీరు ఒకటేసారి పే చేస్తే మీరు అతనికి పే చేయాల్సింది ఎంత, 8000 పే చేయాలి. ఎందుకంటే 4000కి 4000 ఇంట్రెస్ట్ అవుతుంది, 8000 పే చేయాలి మీరు. సరే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని కొంచెం నేను వేరేలాగా చెప్తాను చూడండి. షాప్ అతనికి కాకుండా మీరు నా దగ్గరికి వచ్చి, సార్ నాకు 4000 ఇంట్రెస్ట్కి కావాలి,
1/3 పార్ట్ ఇంట్రెస్ట్ దగ్గర ఆర్ ఈక్వల్ టు 100/3% అనకుండా ఇప్పుడు నుండి నేను 1/3 అంటాను. 1/3 ఇంట్రెస్ట్ దగ్గర 3 సంవత్సరాలు కావాలని అన్నారనుకోండి, సరే తీసుకెళ్ళమని చెప్తాను. నేను మీకు 4,000 ఇస్తే మీరు నాకు 3 సంవత్సరాల తర్వాత ఎంత తిరిగి తెచ్చి ఇవ్వాలి? 8,000 తెచ్చి ఇవ్వాలా? ఓకే. ఇప్పుడు మీరు నాకు ఏమనొచ్చు అంటే, సార్ నా దగ్గర 3 ఇయర్స్ తర్వాత ఒకటేసారి 8,000 కట్టడానికి డబ్బులు ఉండకపోవచ్చు, నేను ప్రతి సంవత్సరం కొంచెం సేవ్ చేసి మీకు ఇస్తాను కదా, అలా ప్రతి సంవత్సరం చివరిలో కొంచెం ఇస్తాను, దాంతో మీరు 8,000 క్లియర్ అయ్యేటట్టు ఇస్తానన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం చివరిలో కొంచెం ఇవ్వాలి కదా. ఆ కొంచెం ఎలా ఉండాలండి? ఇన్స్టాల్మెంట్, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అన్నారు కాబట్టి సేమ్ ఉండాలి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్ మీకు రాదనుకోండి, ఒక ఎక్స్ అనే అమౌంట్ చెప్తాను మీకు. సరే ప్రతి సంవత్సరం చివరిన ఒక ఎక్స్ తెచ్చివని చెప్తాను. ఈ ఎక్స్ మీరు నాకు తెచ్చిస్తారు. ఒక ఎక్స్ రూపీస్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో తెచ్చిస్తారు, సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఒక ఎక్స్ తెచ్చిస్తారు, థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఒక ఎక్స్ తెచ్చిస్తారు. నేనేం చేస్తానంటే ఈ ఎక్స్ పైన వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చుకుంటా అండి ఈ వచ్చిన ఎక్స్ని. ఈ ఎక్స్ పైన నాకు 1 ఇయర్కి వడ్డీ ఎంత వస్తుందండి? 1/3 వస్తుందా? మళ్ళీ ఈ ప్రిన్సిపల్ పైన సెకండ్ ఇయర్ వడ్డీ ఎంత వస్తుంది? నాకు 1/3 వస్తుందా? ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ చివరిలో మీరు ఇది తెచ్చినారా, దీనికి నాకు నెక్స్ట్ ఇయర్ నాకు వడ్డీ ఎంత వస్తుంది? 1/3 వస్తుందా? అంతేనా? 1/3 వస్తుంది కదా, వస్తుంది. మీరు నాకు ఎక్స్ ఇచ్చినా కూడా మీరు నాకు 3 ఇయర్స్ తర్వాత ఇస్తే 8,000 వచ్చేదండి. నాకు 8,000 రావాలి, మీరు ఎలా ఇచ్చినా నాకు సంబంధం లేదు కదా. మీరు నాకు ఎక్స్ తెచ్చిస్తున్నారు 3 ఇయర్స్ తర్వాత. ఫస్ట్ ఇయర్ వచ్చిన ఎక్స్ని నేను ఎక్స్ 1/3 ఇంట్రెస్ట్ వస్తుంది నాకు సెకండ్ ఇయర్లో. మీరు ఇచ్చిన ఎక్స్ని నేను వేరేలో వాడికి ఇచ్చుకుంటే నాకు ఎక్స్ 1/3 వస్తుంది థర్డ్ ఇయర్లో. మీరు సెకండ్ ఇయర్ చివరిలో ఇచ్చిన ఎక్స్కి నాకు 1 ఇయర్కి ఇంట్రెస్ట్ వస్తుంది థర్డ్ ఇయర్లో ఇంత. ఈ 3 కలిపితే ఈ 3 ప్లస్ ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్లు ఇవన్నీ కలుపుకుంటే నాకు 8,000 అయింది అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు కదండి. మీరు నాకు 8,000 తెచ్చిచ్చినా నాకు అంతే, లేదా మీరు నాకు ఎక్స్ తెచ్చిచ్చి మీరు తెచ్చిచ్చిన అమౌంట్ నేను వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చుకొని నాకు అలా 8,000 అయినా నాకు ఒకటే కదా, నాకైతే లాస్ లేదు కదా. సో ఇది ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లం అండి. ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లంలో ఇక్కడ డబ్బులు ఇచ్చిన పర్సన్కి 3 ఇయర్స్ తర్వాత ఎంత రావాలో అంత అమౌంట్ రావాలి. అది కామన్ అండి, ఎందుకంటే అతను క్లాస్ జరగొద్దు కదా. సో ఇప్పుడు మీరు తక్కువ తెచ్చిస్తే ఆ తక్కువ వచ్చిన అమౌంట్ని 2 సంవత్సరాలకి, ఇక్కడ వచ్చిన అమౌంట్కి 1 ఇయర్కి ఇంట్రెస్ట్, మీరు 3 తెచ్చిచ్చింది ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్లు కలుపుకొని 8,000 అయితే సరిపోతుంది కదా అతనికి. అర్థమైందా నేను చెప్పింది? సో ఇప్పుడు మీరు ఇది ఇంత కలిపి దీనికి ఈక్వల్ కావాలి. ఇప్పుడు ఇది ఎంత వాల్యూ ఎంత? 3x ప్లస్ ఎక్స్ 1/3 అంటే ఒక ఎక్స్ 3 కలిపితే ఈ వాల్యూ ఎంత? 8,000. సో 4x ఈక్వల్ ఎంత అండి? 8,000. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 2,000. ఆప్షన్ బి. ఐ హోప్ నేను మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నానండి ఎక్స్ప్లెయిన్ చేయడంలో. ఫస్ట్ ఏంటంటే మీకు షార్ట్ కట్ అండి. షార్ట్ కట్ ఏంది? మీ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కనుక మీరు యాడ్ చేస్తే వచ్చిన అమౌంట్కి నంబర్ ఆఫ్ టైం పీరియడ్తో కనుక మీరు డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ కన్నా మీ ఆన్సర్ తక్కువ ఉండాలి. ఇక్కడ మీ ప్రిన్సిపల్ 4,000కి మీకు 3 ఇయర్స్లో వచ్చే ఇంట్రెస్ట్ 4,000 యాడ్ చేస్తే 8,000 అయిందా? 8,000కి మీరు టైం పీరియడ్తో డివైడ్ చేస్తే ఎంత? 8,000ని మీరు 3తో డివైడ్ చేస్తే మీకు 2,666 వచ్చింది. మీ ఆన్సర్ దానికన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్లో ఒక్క వాల్యూ కూడా అలాంటిది లేదు కాబట్టి మనం ఈ క్వశ్చన్స్ని ఏం చేయలేం. కానీ వేరే క్వశ్చన్స్లలో మాత్రం మీకు ఇది యూజ్ అవుతుంది, లేదా మీరు ఈ మెథడ్తో చేసుకున్నా సరిపోతుంది. సో ఆప్షన్ 2,000 అనేది మీకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 13. A hemisphere and a cone have equal bases. If their heights are also equal, the ratio of their curved surface areas is. ఒక అర్ధగోళము మరియు ఒక శంకుల భూములు సమానము, వాటి ఎత్తులు కూడా సమానమైతే వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి ఎంత? హెమిస్పియర్ ఇలా అనుకోవచ్చా నేను, అండ్ ఒక కోన్. ఓకే, దీని రేడియస్ సేమ్ అన్నారండి. రేడియస్ రెండింటికి r. దీని హైట్ సేమ్ అన్నారండి. హెమిస్పియర్కి రేడియస్ ఎంత ఉంటుందో హైట్ అంతే ఉంటుంది కదా, ఎందుకంటే ఈ పార్ట్ ఈక్వల్ కాబట్టి దీని హైట్ r అయితే దీని హైట్ కూడా r అవ్వాలి కదా. రైట్. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు మీకు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్కి ఫార్ములా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ దీనికి ఏమవుతుంది? 2πr² రేషియో. కోన్కి అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πrl. స్లాంట్ హైట్ కావాలి. స్లాంట్ హైట్ ఏముంటుంది? ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, ఇది 1 అయితే ఇది √2 అవ్వాలి కదా, అంటే √2r అవ్వాలి. స్లాంట్ హైట్ ఎంత? √2r. r² క్యాన్సిల్ అవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఉన్న √2 ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ √2 మిగులుతుంది. √2:1 మీకు రైట్ ఆన్సర్.
ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అండి. క్వశ్చన్ నెంబర్ 14 మీకు చాలా క్యాలిక్యులేటివ్ క్వశ్చన్. ఒకవేళ టైం ఉంటేనే ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ మీరు ముందు సాల్వ్ చేయాలి, లేదా వదిలేయాలి, లాస్ట్లో చేసుకోవాలి మీరు, రైట్. క్వశ్చన్ నెంబర్ 14 మీకు ఏం చెప్తుందంటే, ఏ కంపెనీ ఆఫ్ 7,300 soldiers is formed of 4 battalions so that half of the first, 2/3 of the second, 3/4 of the third and 4/5 of the fourth are all composed of the same number. The difference in the number of soldiers between the battalions with maximum and minimum numbers is. మొదటి బెటాలియన్లో 1/2 వంతు, రెండవ దానిలో 2/3 వంతు, మూడవ దానిలో 3/4 వంతు మరియు నాలుగవ దానిలో 4/5 వంతు అన్ని సమాన సంఖ్యలో ఉండేటట్లుగా 7,300 సైనికులు గల 4 బెటాలియన్లను ఒక కంపెనీగా రూపొందించారు. అప్పుడు గరిష్ట మరియు కనిష్ట సంఖ్య గల బెటాలియన్ల మధ్య సైనికుల సంఖ్యలోని భేదం. నేను మీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీ దగ్గర 4 బెటాలియన్స్ ఉన్నాయండి, ABCD. ఫస్ట్ బెటాలియన్ నుండి మీరు హాఫ్ తీసుకుంటున్నారు, సెకండ్ బెటాలియన్ నుండి మీరు 2/3 తీసుకుంటున్నారు, థర్డ్ నుండి 3/4, ఫోర్త్ నుండి 4/5 తీసుకుంటున్నారు. అంటే ఎవ్రీ బెటాలియన్ నుండి మీరు ఈక్వల్ నెంబర్ ఆఫ్ తీసుకుంటున్నారంట. అంటే మీ దగ్గర 4 బెటాలియన్స్ ఉన్నాయండి, A ఉంది, B ఉంది, C ఉంది, D ఉంది, రైట్. ఈ ABCD బెటాలియన్లలో ఫస్ట్ నుండి ఏమో మీరు హాఫ్ తీసుకుంటున్నారు, అంటే హాఫ్ A తీసుకుంటున్నారు, దీని నుండి మీరు 2/3 B తీసుకుంటున్నారు, దీని నుండి మీరు 3/4 C తీసుకుంటున్నారు, దీని నుండి మీరు 4/5 D తీసుకుంటున్నారు. ప్రతి బెటాలియన్ నుండి సేమ్ నెంబర్, ఫోర్ ఆల్ కంపోజ్డ్ ఆఫ్ ద సేమ్ నెంబర్, అన్ని సమాన సంఖ్యలో ఉండేటట్లుగా, అంటే వీళ్ళన్నింటినీ సేమ్ తీసుకొని మీరు ఇంకొక కొత్త దాన్ని ఫామ్ చేస్తున్నారు. కొత్త దాంట్లో మీకు టోటల్గా 7,300 మంది ఉండాలండి. కొత్త దాంట్లో మీకు మొత్తం ఎంత ఉండాలి? 7,300 మంది ఉండాలి, రైట్. ఓకే, అయితే నేను మీకు ఇంతకుముందు చెప్పినప్పుడు క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేటివ్ అవుతుంది అనుకున్నారు కదా. క్వశ్చన్ ఏం క్యాలిక్యులేటివ్ కాదండి, మీరు దీనికి ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. అది నాకు ఇప్పుడే థాట్ వచ్చింది. రెగ్యులర్గా చేస్తే మెథడ్తో చేస్తే మాత్రం మీకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది, కానీ నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఈజీ అవుతుంది, ఎలా ఈజీ అవుతుందో. అన్ని బెటాలియన్ నుండి మీరు సేమ్ తీసుకున్నారు కదా, అంటే మీకు 7,300/4 చేస్తే ఎంత అవుతుంది చెప్పండి నాకు. 4 1 టైమ్స్ 3 మిగులుతుంది, 4 8 టైమ్స్ ఎంత 32, 1 మిగులుతుంది, సో 25. అంటే అన్ని నుండి మీరు ఎంత తీసుకున్నారండి? 1825 తీసుకున్నారా? అన్ని బెటాలియన్ల నుండి మీరు సేమ్ నెంబర్ తీసుకొని 7,300 కావాలంటే ప్రతి బెటాలియన్ నుండి 1825 తీసుకోవాలి మీరు. ఓకే, ఇది అర్థమైంది. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారండి? హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ బెటాలియన్స్ ఉన్న దాంట్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్, లీస్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఏ బెటాలియన్లు ఉన్నారో వాటి డిఫరెన్స్ అడిగినారు కదా. మీరు నాకు గెస్ట్ చేసి చెప్పగలుగుతారా? ABCD బెటాలియన్స్ ఉన్నాయి కదా, ఏ బెటాలియన్లో మీకు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారో చెప్పండి నాకు ఒకసారి. మీ దగ్గర ABCD 4 బెటాలియన్స్ ఉన్నాయి కదా, 4 నుండి మీరు ఒక్కొక్క దాని నుండి 1825 తీసుకున్నారు కదా. ఇప్పుడు ఏ బెటాలియన్లో మీకు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు, దేంట్లో లీస్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు చెప్పండి నాకు ఒకసారి. చెప్పగలుగుతారా? నేను చెప్తా చూడండి. 4/5 అంటే ఏంటండి? ఇప్పుడు D అనే బెటాలియన్ నుండి 4/5 తీసుకుంటే 1825 వచ్చింది. A అనే బెటాలియన్ నుండి హాఫ్ తీసుకుంటే 1825 వచ్చింది. అంటే మీకు D అనే బెటాలియన్లో చాలా తక్కువ ఉన్నట్టు అండి, A అనే బెటాలియన్లో ఎక్కువ ఉన్నట్టు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ చూడండి, హాఫ్ అంటే 50% కదండి, ఇది మీకు 66% కదండి, ఇది మీకు ఎంత 75% కదా, ఇది మీకు 80% కదా. Dలో 80% వాల్యూ అంట Aలో 50%కి ఈక్వల్ అవుతుందంట. Dలో 80% వాల్యూ Aలో 50% వాల్యూకి ఈక్వల్ అవుతుందంటే ఎవరు ఎక్కువ ఉన్నట్టు చెప్పండి? A ఎక్కువ ఉన్నట్ట, D ఎక్కువ ఉన్నట్టు? ఇప్పుడు దీన్ని మీరు ఆర్డర్ కనుక రాయమంటే ఎవరు ఎక్కువ ఉన్నట్టు చెప్పండి? D అనే దాంట్లో 50% వాల్యూ, A అనే దాంట్లో 50% వాల్యూకి ఈక్వల్. అంటే ఎవరి వాల్యూ ఎక్కువ ఉన్నట్టు? అంటే మీకు A గ్రేటర్ దెన్ D అని అర్థమవుతుందండి. మీకు A ఎక్కువ ఉండాలి D కన్నా అని. మీరు 4/5 ఆఫ్ D తీసుకున్నారు కదా, అంటే మీరు D అనే వాల్యూ 4/5 ఆఫ్ D కదా, 4/5 ఆఫ్ D తీసుకున్నారండి మీరు. 4/5 ఆఫ్ D వాల్యూ ఎంత మీకు? 1825 కదా. D నుండి కూడా మీరు 1825 తీసుకున్నారు. ఓకే, అండ్ A నుండి ఎంత తీసుకున్నారు మీరు?
ఏ నుండి హాఫ్ తీసుకున్నారు కదా, హాఫ్ ఆఫ్ ఏ, ఇది ఎంత 1825, రైట్. ఇప్పుడు నాకు ఇక్కడ నుండి డి వాల్యూ చెప్పండి. డి వాల్యూ ఏమవుతుంది, 1825 ఇంటూ 5/4 అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి నాకు. ఏ వాల్యూ 1825 ఇంటూ 2 అవుతుంది. డి మైనస్ ఏ చేస్తే మీ ఆన్సర్ వచ్చేస్తుందండి. అంటే 1825 కనుక కామన్ తీసుకున్నారనుకోండి మీరు, సార్ ఏ మైనస్ డి చేయండి, మీకు ఏ వాల్యూ పెద్దది కాబట్టి ఏ మైనస్ డి కనుక చేసినారనుకోండి, 1825 2 మైనస్ 5/4, 2 మైనస్ 5/4. ఓకే, 4 2 8 మైనస్ 5 అంటే 3/4. Question number 14. A company of 5960 soldiers is formed of 4 battalions so that half of the first, 2/3 of the second, 3/4 of third, 4/5 of the fourth are all composed of the same number. The difference in the number of soldiers between the battalions with maximum and minimum numbers is. మొదటి బెటాలియన్లో 1/2 వంతు, రెండవ దానిలో 2/3 వంతు, మూడవ దానిలో 3/4 వంతు మరియు నాలుగవ దానిలో 4/5 వంతు అన్ని సమాన సంఖ్యలో ఉండేటట్లుగా 5960 సైనికులు గల ఒక కంపెనీగా రూపొందించారు. అప్పుడు గరిష్ట మరియు కనిష్ట సంఖ్య గల బెటాలియన్ల మధ్య సైనికులలోని భేదం ఎంత? మీకు క్వశ్చన్ సింపుల్ అండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. మీ దగ్గర 4 బెటాలియన్స్ ఉన్నాయి. 4 బెటాలియన్స్ నుండి మీరు ఏం చేస్తున్నారంటే, మీ దగ్గర 4 బెటాలియన్స్ ఏ, బి, సి, డి ఉన్నాయి. ఏ అనే బెటాలియన్ నుండి మీరు హాఫ్ తీసుకుంటున్నారు, హాఫ్ ఆఫ్ ద ఫస్ట్. బి దాంట్లో మీరు ఎంత తీసుకుంటారు, 2/3. సి నుండి మీరు 3/4, డి నుండి మీరు 4/5 తీసుకుంటున్నారు. ఇవి సమాన సంఖ్యలో ఉండాలి. ఆఫ్ ఆల్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సేమ్ నెంబర్. అంటే మీరు ప్రతి బెటాలియన్ నుండి మీరు సమాన సంఖ్యలో తీసుకొని మీరు ఒక కొత్త కంపెనీ ఫామ్ చేస్తున్నారు. ఆ కంపెనీలో 5960 మంది ఉండాలి. అన్ని బెటాలియన్స్ నుండి సమానంగా సంఖ్యలో తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని బై 4 చేస్తే ఒక్కొక్క కంపెనీ నుండి ఎంత తీసుకుంటారో అర్థమవుతుంది కదా. సో 4 1s ఇది ఎంత అవుతుందండి, 4 టైమ్స్ 16 అవుతుంది. నెక్స్ట్ 4 టైమ్స్ 16 ఇదంతా చెప్పండి, 3 మిగులుతుంది. 4 9 టైమ్స్ 0, 1490 మీకు వస్తుంది, రైట్. క్వశ్చన్ నెంబర్ 14 అండి. A company of 4960 soldiers is formed of 4 battalions so that half of the first, 2/3 of the second, 3/4 of third and 4/5 of the fourth are all composed of same number. The difference in the number of soldiers between the battalions with maximum and minimum numbers is. మొదటి బెటాలియన్లో 1/2, రెండవ బెటాలియన్లో 2/3, మూడవ దానిలో 3/4, నాలుగవ దానిలో 4/5 వంతు అన్ని సమాన సంఖ్యలో ఉండేటట్లుగా 4960 సైనికులు గల ఒక కంపెనీగా రూపొందించారు. అప్పుడు గరిష్ట మరియు కనిష్ట సంఖ్య గల బెటాలియన్ల మధ్య సైనికుల సంఖ్యలోని భేదం ఎంత? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. మీ దగ్గర మొత్తం 4 బెటాలియన్స్ ఉన్నాయి, ఏబిసిడి. ఫస్ట్ బెటాలియన్ నుండి మీరు హాఫ్, సెకండ్ నుండి మీరు 2/3, థర్డ్ నుండి మీరు 3/4, ఫోర్త్ నుండి మీరు 4/5 తీసుకుంటున్నారంటండి. ఒక్కొక్క బెటాలియన్ నుండి ఇంత మందిని తీసుకుంటున్నారు. అయితే ప్రతి బెటాలియన్ నుండి మీరు సమాన సంఖ్యలో ఉండేటట్లుగా అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని మీరు ఒక కొత్త కంపెనీ ఫామ్ చేస్తున్నారు. దాంట్లో 4960 మంది ఉండాలి. సమాన సంఖ్యలో తీసుకుంటున్నారు కాబట్టి 4/4 చేస్తే మీకు 4 1s 4 1 టైమ్స్ 4 2 టైమ్స్ 8, నెక్స్ట్ 1 4 టైమ్స్ 1240. అంటే ఒక్కొక్క దాని నుండి మీరు 1240 తీసుకుంటున్నట్టు కదా. ఒక్కొక్క దాని నుండి ఎంత తీసుకుంటున్నట్టు, 1240 తీసుకుంటున్నట్టు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమడిగినారు, ఇక్కడ ఏ బెటాలియన్లలో హయ్యెస్ట్ బెటాలియన్ నెంబర్కి లీస్ట్ బెటాలియన్ నెంబర్కి మీరు డిఫరెన్స్ చెప్పాలి. అంటే ఏ బెటాలియన్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు, ఏ బెటాలియన్లో మీకు లీస్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు కనుక్కొని మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఒకటి చెప్పండి నాకు, ఇక్కడ మీకు ఈ 4 ఉన్నాయా, దీన్ని అబ్జర్వ్ చేసి మీరు హయ్యెస్ట్ లీస్ట్ ఎక్కడుందో చెప్పగలుగుతారా నాకు? హయ్యెస్ట్ ఎక్కడుందో చెప్పండి. మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే సింపుల్గా మీరు ఏలో నుండి తీసుకునే హాఫ్ పార్ట్ అనేది
డీలో నుండి తీసుకునే 4/5 పార్ట్కి ఈక్వల్ అవుతుందంట. అంటే 4/5 అంటే మీకు 80% కదా, హాఫ్ అంటే 50% కదా మీకు పర్సంటేజ్లో. అంటే ఏలో 50% అనేది డీలో 80%కి ఈక్వల్ అంటున్నారు. అప్పుడు ఏ వాల్యూ ఎక్కువ ఉండాలండి? మీకు ఏ గ్రేటర్ దెన్ సి అని సింపుల్గా అర్థమవుతుందా? ఏలో 50%, డీలో 80%కి ఈక్వల్ అంటున్నారు. మీరు కనుక రేషియో తీసుకుంటే A/D చేసినా లేదా మీరు అబ్జర్వ్ చేసినా అర్థమైపోతుంది. 8/5 అంతేనా? ఏ అనేది 8 పార్ట్స్ ఉంటే డి అనేది ఎంత ఉండాలి? 5 పార్ట్స్ ఉండాలి, అంతేనా? ఏ అనేది 8 పార్ట్స్ ఉంటే డి అనేది 5 పార్ట్స్ ఉండాలని అర్థమవుతుందా? అంటే ఏ వాల్యూ పెద్దగా ఉంది, డి వాల్యూ అంటే ఈ 4 హైయెస్ట్ అనేది ఏ ఉంటే డి అనేది లీస్ట్ ఉంటుంది. మీకు ఆర్డర్ ఇలా ఉంటుంది: ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత డి. రైట్, ఓకే. ఇప్పుడు ఏలో ఎంతమంది ఉన్నారో చెప్పండి నాకు. మీరు 1 to 40 తీసుకున్నారండి, 1 to 40 తీసుకున్నారు ఏ నుండి. అంటే ఏలో హాఫ్ ఆఫ్ ది ఏ వాల్యూ ఇంత అయితే టోటల్ ఏ వాల్యూ ఏమవుతుందండి మీకు? 2 టైమ్స్ అవుతుందా? 1 to 40కి 2 టైమ్స్. డీలో నుండి మీరు 4/5 తీసుకున్నారు. ఇప్పుడు టోటల్ డి వాల్యూ ఏమవుతుంది? 4/5 ఆఫ్ ది డి వాల్యూ అనేది మీకు 1 to 40 కదా. 4/5 ఆఫ్ ది డి వాల్యూ 1 to 40 అయితే డి వాల్యూ 5/4 అవుతుందా? 5/4. సో మీకు ఏ మైనస్ డి కదా కనుక్కోమన్నది. 1240. సో 2 - 5/4 అంటే 4 × 2 ఎంత అవుతుంది మీకు? 8 అవుతుంది. 8 - 5 అంటే 3 అవుతుంది. 3/4. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 310 టైమ్స్ అవుతుంది ఇంటూ 3. 310 × 3 అంటే 930. ఎక్కడుంది మీకు? ఆప్షన్ సిలో ఉంది ఆన్సర్. ఆప్షన్ సి అండి. క్వశ్చన్ నెంబర్ 15. The LCM of two positive integers is thrice the larger number. The difference of the smaller number and the GCD of the two numbers is 12. The smaller number is. రెండు ధనపూర్ణాంకాల యొక్క కసాగు పెద్ద సంఖ్యకు 3 రెట్లు అయినా చిన్న సంఖ్య మరియు రెండు సంఖ్యల GCD యొక్క తేడా 12. వాటిలో చిన్న సంఖ్య ఏది? మీ దగ్గర 2 నంబర్స్, ఒకదాన్ని x అనుకోండి, ఒకదాన్ని y అనుకోండి. ఎల్సిఎం ఏమన్నారండి? ఎల్సిఎం ఆఫ్ ద 2 నంబర్స్ ఈస్ థ్రైస్ ద లార్జర్ నెంబరు. లార్జర్ నెంబర్ కనుక y అనుకుంటే నేను x < y అనుకుంటున్నాను. ఎల్సిఎం అనేది 3y కదా. ఓకే, ఇంకేమన్నారు? డిఫరెన్స్ ఆఫ్ ద స్మాలర్ నంబర్ అండ్ జీసీడీ. ఈ ఎక్స్కి జీసీడీకి డిఫరెన్స్, జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న సేమ్ కదా. 2 నంబర్స్ ఇస్ 12, ఇది 12 అన్నారు. సో x - 12 ఈక్వల్ ఏమవుతుందండి మీకు? జీసీడీ అవుతుందా? మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఒక ఫార్ములా తెలుసండి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అంటే x × y కదా. ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ x × y. ఇక్కడ ఎల్సిఎం ఎంత తెలుసు మీకు? 3y అని తెలుసు. హెచ్సిఎఫ్ ఎంత అని తెలుసు? x - 12 అని తెలుసు. సో ఇది ఈక్వల్ టు x × y అవ్వాలా? ఓకే, y కనుక మీకు క్యాన్సల్ అవుతే 3x - 3 × 12. 3 × 12 ఎంత? 36 ఈక్వల్ టు x. 3x - x అంటే 2x ఈక్వల్ టు 36. అప్పుడు x వాల్యూ ఎంత అవ్వాలండి? 18 అవ్వాలి. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో మీకు మిగతా క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. ఓకే.